మీరు స్టాక్ మార్కెట్లో నష్టపోయింటే, స్పెషల్లీ ఇంట్రాడే ట్రేడింగ్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ చేయడం ద్వారా నష్టపోయింటే ఈ వీడియో మీకు డబ్బుల్ని సేవ్ చేస్తుంది. ఈ ఆగస్టు 31 లోపే మీరు ఈ పని చేయాలి. ITR 3 ని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఫైల్ చేసి నాకింత నష్టం స్టాక్ మార్కెట్ లో వచ్చిందని మీరు ఇంట్రాడే ట్రేడింగ్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్సే కాదు, స్టాక్స్ కొని అమ్మడంలో ఎటువంటి నష్టం మీకు వచ్చున్న ఆప్షన్స్ ట్రేడింగ్, ఇంట్రాడే ట్రేడింగ్ దేంట్లో అయినా మీరు నష్టపోయినా మీరు ITR ని ఫైల్ చేస్తే మీకు వేలల్లో, ఇంకొన్నిసార్లు లక్షల్లో మీకు లాభం ఉంటుంది. ఎలాగో చెప్తాను. యాజ్ పర్ ద ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్, FNO లో వచ్చిన లాస్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో వచ్చిన లాస్ బిజినెస్ లాస్ గా కన్సిడరేషన్ లోకి తీసుకోబడుతుంది. దాన్ని సాలరీ ఒక్కదాంతో తప్పించి మిగిలిన ఏ ఇతర ఇన్కమ్ తో అయినా మీరు సెట్ ఆఫ్ చేసి ట్యాక్స్ అడ్వాంటేజ్ ని పొందొచ్చు. అది ఎలా మనం చేయాలి అండ్ ఈ చేసే ప్రాసెస్ లో మీకు ఒక అడ్వాన్స్ ఎక్సెల్ షీట్ రిక్వైర్మెంట్ అవుతుంది. నార్మల్ గా బేసిక్ ఎక్సెల్ షీట్ దీనికి సరిపోదు. బికాస్ బ్యాలెన్స్ షీట్ ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. అది ప్రాఫిట్ అండ్ లాస్ లోకి ఓవరాల్ ట్యాక్స్ కంప్యూటేషన్ ఇదంతా కూడా మీకు ఎక్సెల్ షీట్ చేసి పెడుతుంది. కాబట్టి డైరెక్ట్ గా మీరు ట్యాక్స్ ఫైలింగ్ చేస్తున్న దానికంటే ఎక్సెల్ షీట్ ఉంటే మీకు అడ్వాంటేజ్ ఉంటుంది. సో దీన్ని కూడా ఇవాల్టి వీడియోలో నేను ఫ్రీగా ప్రొవైడ్ చేస్తూ ITR ఫైలింగ్ లోనే మోస్ట్ అడ్వాన్స్డ్ అండ్ కాంప్లెక్స్ ITR ఫైలింగ్ ITR 3 ని ఇందులో మీ సాలరీ, ఇన్కమ్, హౌస్ ప్రాపర్టీ రిలేటెడ్ గా, బ్యాంక్ ఇంట్రెస్ట్, డివిడెండ్, మోస్ట్ ఇంపార్టెంట్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా వచ్చే క్యాపిటల్ గెయిన్స్, రియల్ ఎస్టేట్ పరంగా వచ్చే క్యాపిటల్ గెయిన్స్ అండ్ ఇంట్రాడే పరంగా ఉంటున్న స్పెక్యులేటెడ్ ఇన్కమ్ ని, ఇంట్రాడే ట్రేడింగ్ ని, దాని ద్వారా వస్తున్న లాసెస్ ని అండ్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ద్వారా నాన్ స్పెక్యులేటివ్ బిజినెస్ ఇన్కమ్ ద్వారా వస్తున్న గెయిన్స్, లాసెస్ వీటన్నిటిని కూడా మనం ఈ ITR 3 లో రిపోర్ట్ చేయొచ్చు. ఇది కొంత త్వరగా రావాల్సిన వీడియో. ఎక్సెల్ షీట్ రిలేటెడ్ గా నాకు కొన్ని ఎర్రర్స్ కనిపిస్తుండడం కొంత డిలే అయింది. సారీ ఫర్ దట్. అండ్ ఇంకా మనకి 15 డేస్ పాటు టైం ఉంది. కాబట్టి ఇప్పటికీ మీరు ITR 3 ని ఫైల్ చేయకపోతే ఇవ్వాలి. ఇప్పుడే ఈ వీడియోని చూస్తూ మీరు పక్క ట్యాబ్ ఓపెన్ చేసి ITR 3 ని మీ అంతటిగా మీరు ఫైల్ చేసుకోవచ్చు. అండ్ స్టాక్ మార్కెట్ లో నష్టపోయి ఉండొచ్చేమోతాను అని మీకు డౌట్ ఉన్న ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే ఆగస్టు 31 లోపు మీరు ఇది చేయకపోతే తర్వాత చేసిన ఉపయోగం లేదు. వీడియోని స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు వీడియో చెప్తున్నప్పుడు మీకు అర్థమవుతుంది ఇందులో ఎన్ని డిఫరెంట్ సెక్షన్స్ ఉన్నాయి అండ్ దాన్ని మీకు అర్థమయ్యే విధంగా నేను ఎంత సింప్లిఫైడ్ గా మీ ముందుకి ఈ వీడియోని తీసుకొచ్చాను. అండ్ ఈ ఎక్సెల్ షీట్ మీరు డేటాని ఫైల్ చేస్తుంటే ఎలా మిగిలిన ట్యాబ్స్ లో అప్డేట్ అవుతూ మీరు ఇన్కమ్ ట్యాక్స్ లో ఫైల్ చేయాల్సిన డేటాని ఇది ఎలా ఇస్తుంది, దీని రిలేటెడ్ గా మేము ప్రాపర్ ఎఫర్ట్స్ ని పెట్టి వీడియో మీ ముందుకు తెచ్చామని మీరు అనుకుంటే మన వీడియోని ఒక లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు స్టాక్ మార్కెట్ లో చాలా వరకు నష్టపోయి ఉంటారు. కొత్తగా వచ్చిన వాళ్ళు మోస్ట్లీ నెగ్లెక్ట్ చేస్తుంటారు. నేనే నెగ్లెక్ట్ చేశాను స్టార్టింగ్ లో. నాకు వచ్చేదే అంత లాస్, దాంట్లో మళ్ళీ దాన్ని ఫైల్ చేయడానికి కొంచెం డబ్బులు పెట్టి మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ చేయాలా, నాకేం అవసరం లేదులే అనుకున్నాను. బిగినింగ్ ఆఫ్ మై స్టాక్ మార్కెట్ కెరియర్ ఇలానే చేశాను. కానీ దాని ద్వారా ఏం జరిగింది, రానున్న టైమ్స్ లో నాకు మార్కెట్ లో నుంచి వచ్చిన లాభానికి నేను ట్యాక్స్ కట్టాల్సి వచ్చింది. ఆ రోజు నేను నష్టం ఫైల్ చేస్తుంటే ఆ తర్వాత రోజులు నేను అసలు ట్యాక్స్ కట్టుండాల్సిన వాడిని కాదు. ఆల్సో నాకు బ్యాంక్ నుంచి వస్తున్న వడ్డీ అయినా ఆర్ ఇంకేదైనా అదర్ రూట్స్ లో నాకు ఇన్కమ్ వస్తున్నా, సాలరీ ఇన్కమ్ తప్పించి ఏదైనా బిజినెస్ ఇన్కమ్ వస్తున్నా, ఈవెన్ స్టాక్ మార్కెట్ లో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, ఇంట్రాడే ట్రేడింగ్ దేని ద్వారా నాకు లాభం వస్తున్నా FNO రిలేటెడ్ గా వచ్చిన లాస్ నేను వాటితో సెట్ ఆఫ్ చేసి రూపాయి కూడా ట్యాక్స్ కట్టకుండా ఉండేవాడిని. అది కూడా 1-2 సంవత్సరాలు కాదు, 8 సంవత్సరాలు నేను క్యారీ చేసుకుంటే అడ్వాంటేజ్ పొందగలిగేవాడిని. బట్ చేయలేదు. సో నేను 15 సంవత్సరాల క్రితం చేసిన తప్పుని మీరు ఇప్పుడు చేయొద్దు. ఇది 1-2 సంవత్సరాలు కాదు, 8 సంవత్సరాలు అడ్వాంటేజ్ ఇస్తుంది. జాగ్రత్తగా వినండి. స్టెప్ బై స్టెప్ ఇప్పుడు నేను మీకు లైవ్ లో ITR 3 ఎలా ఫైల్ చేయాలో చూపిస్తాను. దానికి మీకు టోటల్ గా 5 థింగ్స్ అవసరం అవుతాయి. డైరెక్ట్ గా ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్ లోకి వెళ్లే ముందు మీరు 5 విషయాల్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ది ఈ ఎక్సెల్ షీట్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. డౌన్లోడ్ చేసి ఓపెన్ చేసి ఉంచుకోండి. దాని ఒక రిక్వైర్మెంట్ ఎలా వస్తుంది అనేది మీకు వీడియోలోకి వెళ్ళాక అర్థం అవుతుంది. నెక్స్ట్ మీకు కావాల్సింది మీ బ్రోకర్స్ అందరు రిలేటెడ్ గా PNL రిపోర్ట్, ట్యాక్స్ PNL రిపోర్ట్. అందులోనే మీరు ఏమేమి యాక్టివిటీస్ చేశారు, ఎందులో ఎంత లాస్ అయ్యారు, దానికి మీరు అసలు ఎంత ట్యాక్స్ అడ్వాంటేజ్ పొందొచ్చు, ఎంత మీరు రిపోర్ట్ చేయాలి, మొత్తం దాంట్లో ఉంటుందన్నమాట. ఎంత మంది బ్రోకర్స్ ఉంటే అంతమంది డౌన్లోడ్ చేయండి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. జిరోదాది మీకు అకౌంట్ ఉంది అనుకోండి, జిరోదా PNL రిపోర్ట్ అని పెట్టండి. అప్ స్టాక్ ఉంటే అప్ స్టాక్ PNL, ఫైర్స్ ఉంటే ఫైర్స్ PNL, ఇలా మీకు ఏది ఉంటున్నా బ్రోకర్ పేరు పక్కనే PNL రిపోర్ట్ అని పెట్టండి. ఎంత మంది ఉంటే అంతమంది డౌన్లోడ్ చేయాలి. ఒకరిది కాదు చెప్తున్నది. మీరు ఎక్కడైతే ట్రేడ్ చేస్తుంటారో ఆ డేటా ఖచ్చితంగా మీరు మీ దగ్గర పెట్టుకోవాలి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్. ఎందుకో చెప్తాను. జస్ట్ నేను జిరోదాకి సంబంధించిన PNL రిపోర్ట్ డౌన్లోడ్ చేయడానికి మీరు చూస్తే ఈక్విటీకి సంబంధించింది, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కి సంబంధించింది, మొత్తానికి సంబంధించిన డేటాని డౌన్లోడ్ చేసుకోవచ్చు. వన్స్ అది డౌన్లోడ్ అయ్యాక ఇక్కడ మీరు గమనించారంటే మీరు చేసిన యాక్టివిటీ మొత్తం ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. మీకు ఇంట్రాడేలో ఎంత లాస్ వచ్చింది, షార్ట్ టర్మ్ లాస్ ఎంత, లాంగ్ టర్మ్ లాస్ ఎంత, ప్రాఫిట్ ఎంత, నాన్ ఈక్విటీ మీరు ఈ గోల్డ్, సిల్వర్ రిలేటెడ్ గా ETF లు కొంటూ అమ్ముతూ ఉంటారు కదా, వాటి ద్వారా లాభం ఎంత, వాటి ద్వారా లాస్ ఎంత, ఇవన్నీ ఉంటుంది. ఈవెన్ FNO రిలేటెడ్ గా యాక్టివిటీ ఎంత, మీ ఛార్జీలు ఎంత, ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ ఛార్జెస్ అన్నిటిని మనం బిజినెస్ ఎక్స్పెన్స్ కింద చూపించవచ్చు అనమాట. అక్కడ కూడా మనం ట్యాక్స్ అడ్వాంటేజ్ పొందొచ్చు. ఎలాగో చెప్తాను, అవన్నీ మీకు జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది సెకండ్ డాక్యుమెంట్. థర్డ్ డాక్యుమెంట్ ఫార్మ్ 16 సాలరీడ్ పీపుల్ కి
ఇది చాలా ఇంపార్టెంట్. మీ ఎంప్లాయర్ ఇస్తారు ఫార్మ్ 16, 26 AS అండ్ AAS ఈ రెండు డాక్యుమెంట్ మన ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఎలాగో మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే ITR 3 ఫైలింగ్ ని స్టార్ట్ చేద్దాం. ఈ రెండు డాక్యుమెంట్స్ ఎలా డౌన్లోడ్ చేయాలో చూసి నెక్స్ట్ స్టెప్స్ కి వెళ్దాం. జాగ్రత్తగా ఒక్కొక్క స్టెప్ మీకు ఒక్కొక్క దగ్గర ఎక్స్ప్లెయిన్ చేస్తూనే వెళ్తాను. ఎక్కడ మీకు కాంప్లికేటెడ్ అనిపించదు, కానీ మీరు కొంత ఫోకస్డ్ గా ఈ వీడియోని చూస్తూ రావాలి. ఎక్కడ స్కిప్ చేయడమో లేకపోతే మళ్ళీ విందాలని డిస్కనెక్ట్ అవడమో చేయొద్దు. అండ్ దీనికి ముందు వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు ఈ వీడియో ITR 3 ని చూస్తున్నారంటే మీరు దేని రిలేటెడ్ గా ITR ని ఫైల్ చేయాలని చూస్తున్నారు? ఇంట్రాడే రిలేటెడ్ గానా, FNO రిలేటెడ్ గానా, అది ఇంకేదైనా అదర్ మీరు బిజినెస్ చేస్తూ ఇంకేదైనా ఇన్కమ్స్ ని రిపోర్ట్ చేయడానికి మీరు ITR ని చూస్తున్నారు? ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్తారా? సో నెక్స్ట్ టైం ఆ పర్టికులర్ ఫీల్డ్స్ రిలేటెడ్ గా ఇంకా ఎక్కువ ఫోకస్ పెట్టి చేయడానికి, అంటే ఎవరు మన వాళ్ళు అంటే మన సబ్స్క్రైబర్స్ ఎక్కువ దేని రిలేటెడ్ గా ఉన్నారో దాని మీద ఇంకా డీప్ గా వెళ్ళడానికి నాకు మీరు ఒక డేటాని ఇస్తున్నట్లుంటుంది. ఆల్సో మీరు ఓల్డ్ ఇన్కమ్ ట్యాక్స్ రెజ్యూమ్ ని సెలెక్ట్ చేసుకుంటున్నారా, న్యూ ఇన్కమ్ ట్యాక్స్ రెజ్యూమ్ ని సెలెక్ట్ చేసుకుంటున్నారా? అది మీకు క్లారిటీ లేకపోతే ఎక్సెల్ షీట్ మీకు ఆన్సర్ ఇస్తుంది. దానికి కూడా డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తాను. కామెంట్ సెక్షన్ లో కాకుండా డిస్క్రిప్షన్ లో ఈ లింక్స్ అన్ని ఉంటాయి, అయితే జాగ్రత్తగా చూడండి. ఈ ఎక్సెల్ షీట్ మీరు జస్ట్ డేటాను పెట్టారంటే ఓల్డ్ ఇన్కమ్ ట్యాక్స్ కి న్యూ ఇన్కమ్ ట్యాక్స్ కి మీకు ఎంత బెనిఫిట్ ఉంటుంది అనేది చెప్పేస్తుంది. సో మీరు ఓల్డ్ లో ఉంటున్నారా, న్యూ లో ఉంటున్నారా, ఇది కూడా వీలైతే నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాంగ్ విత్ దట్ మీరు ITR 3 ఎందుకు ఫైల్ చేస్తున్నారన్న దాంతో పాటు నెక్స్ట్ కమింగ్ టైమ్స్ నేను వాటి మీద ఎక్కువ ప్రయారిటైజ్ చేయడానికి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అండ్ ITR 3 ఫైలింగ్ లోకి వెళ్లే ముందు ఒక చిన్న క్యాలిక్యులేషన్ ఇక్కడ చేసేద్దాం, సో దట్ ITR 3 ఫైలింగ్ టైమ్ లో మనకు అది యూజ్ అవుతుంది. అండ్ మీకు డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ తీసుకొని స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా FNO, ఇంట్రాడే, లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ రిలేటెడ్ గా మనకి ఏదైతే లాభాలు వచ్చుంటాయో అవి ఎలా తక్కువ చేసి చూపించాలి, నష్టాలు వచ్చుంటాయో వాటిని ఎలా ఎక్కువ చేసి చూపించాలి ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే రాంగ్ వేలో కాదు, లీగల్ గానే. మీరు చూసారంటే FNO రిలేటెడ్ గా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ పరంగా మీకు ఏదైతే లాభం ఉంటుందో అది మీ బ్రోకర్ ఇచ్చిన డేటాలో మీకు ఇక్కడ ఆప్షన్స్ రియలైజ్డ్ ప్రాఫిట్, ఫ్యూచర్స్ రియలైజ్డ్ ప్రాఫిట్ అని ఉంటుంది. సో జస్ట్ ఆ రెండింటిని మీరు అలా సెలెక్ట్ చేసినా ఇక్కడ మీకు టోటల్ ప్రాఫిట్ అంతా ఇక్కడ పడిపోతుంది సమ్ దగ్గర. లేదు అన్న జస్ట్ మీరు క్యాలిక్యులేటర్ తీసుకుని దాన్ని యాడ్ చేసినా తెలుస్తుంది. ఇక్కడ చూస్తే మీకు 16,20,000 దగ్గరగా ప్రాఫిట్ అని చూపిస్తూ ఉంటుంది. వెరాస్ చార్జెస్ అన్ని మీరు యాడ్ చేశారనుకోండి, కిందకు వస్తే చార్జెస్ దగ్గర ఈ చార్జెస్ అన్ని యాడ్ చేశారనుకోండి 1,70,000 దగ్గరగా చార్జెస్ ఉంటాయి. బట్ ఇప్పుడు ఈ చార్జెస్ ని మీకు ఏదైతే ఇక్కడ ప్రాఫిట్ వచ్చి ఉంటుందో ఆ ప్రాఫిట్ లో నుంచి మనం బెనిఫిట్ గా ఈ చార్జెస్ ని పొందొచ్చు. అది మీకు ITR ఫైల్ చేస్తున్నప్పుడు చెప్తాను. ఆల్సో ఈక్విటీ రిలేటెడ్ గా మీకు ఏవైతే ఫైనల్ చార్జెస్ అని కనిపిస్తుంటాయో దాన్ని మీ ఇంట్రాడే ఇన్కమ్ లో నుంచి ఫర్దర్ గా వాటికి లాస్ ఉంటే లాస్ కి యాడ్ చేయొచ్చు, ప్రాఫిట్ ఉంటే దాంట్లో నుంచి తగ్గించవచ్చు. లైక్ ఇప్పుడు ఇంట్రాడే ఆర్ స్పెక్యులేటివ్ ప్రాఫిట్, ఇంట్రాడే యాక్టివిటీ ఆల్మోస్ట్ 14,500 లాస్ ఉంది కదా, ఈ మొత్తం చార్జెస్ లో నుంచి ఇంట్రాడే రిలేటెడ్ గా చార్జెస్ ని సపరేట్ చేసి ఆ చార్జెస్ ని దీనికి యాడ్ చేయాలన్నమాట. ఈ లాస్ ఇప్పుడు ఇంకొంచెం పెరుగుతుంది. అలాగే షార్ట్ టర్మ్ ప్రాఫిట్ ఇంత ఉందా 75,282, దానికి ఈ చార్జెస్ లో నుంచి షార్ట్ టర్మ్ చార్జెస్, షార్ట్ టర్మ్ మన యాక్టివిటీ రిలేటెడ్ గా పడ్డ చార్జెస్ ఒకటే సపరేట్ చేసి దీనికి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేయడం అంటే ఏంటి, చార్జెస్ అంతా కూడా నెగిటివే. మన రిలేటెడ్ గా లాస్ ఉంటే ఆ లాస్ ని పెంచుతుంది, ప్రాఫిట్ ఉంటే ఆ ప్రాఫిట్ ని తగ్గిస్తుంది. ఇక్కడ 75,282 ఉంది కదా, ఇందులో నుంచి మనం షార్ట్ టర్మ్ రిలేటెడ్ గా ఉంటున్నాం. మన మొత్తం చార్జెస్ లోంచి షార్ట్ టర్మ్ యాక్టివిటీకి మాత్రం ఎంత చార్జెస్ పడ్డాయో సపరేట్ చేసి దాన్ని దీని రిలేటెడ్ గా మనం క్యాలిక్యులేట్ చేసుకొని ఇంకా మన ప్రాఫిట్ ని తగ్గించవచ్చు. అలాగే లాంగ్ టర్మ్ రిలేటెడ్ గా కూడా మనం చార్జెస్ ని పే చేసి ఉంటాం కాబట్టి దాని రిలేటెడ్ గా కూడా మనం బెనిఫిట్ ని పొందొచ్చు. మరి ఇది ఎలా, ఈ చార్జెస్ లోంచి ఇంట్రాడే ని, షార్ట్ టర్మ్ ని, లాంగ్ టర్మ్ ని సపరేట్ చేయడం ఎలా? ఇంతకు ముందు అయితే ఇక్కడ సేల్ వాల్యూ ఉంది కదా, ఈ సేల్ వాల్యూని తీసుకొని టోటల్ సేల్ వాల్యూని తీసుకొని క్యాలిక్యులేషన్స్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు అవసరం లేదు, జస్ట్ ChatGPT కి ఇవ్వడమే. జస్ట్ ఇలా ChatGPT కి ఇచ్చాను, అదే సపరేట్ చేసి ఇచ్చేసింది అనమాట. మీరు చేయాల్సిందల్లా కూడా ఏంటంటే మీ దగ్గర బ్రోకర్ P&Ls ఉంటాయి కదా, అవన్నీ కూడా మీరు ChatGPT కి అప్లోడ్ చేయండి. మీకు ఒక ప్రాంప్ట్ ఇస్తాను, ఆ ప్రాంప్ట్ ని జస్ట్ ఆ బ్రోకర్ కి సంబంధించిన P&L అన్ని పెట్టాక ఆ ప్రాంప్ట్ ని ఎంటర్ చేయండి. దెన్ మీకు మొత్తం మీ చార్జెస్ ఏవైతే మీకు ఇక్కడ బ్రోకర్ రిలేటెడ్ గా ఇలా కనిపిస్తుంటాయో అవన్నీ కూడా ChatGPT ఇంట్రాడే కి, షార్ట్ టర్మ్ కి, లాంగ్ టర్మ్ కి సపరేట్ చేస్తుంది. లాంగ్ టర్మ్ కి Zerodha బ్రోకరేజ్ 0 కదా, కాబట్టి అక్కడే ఉండదు. రిమైనింగ్ దగ్గర మొత్తం చార్జెస్ ని సపరేట్ చేసి చెప్తుంది. ఇక్కడ ప్రాంప్ట్ లో నేను ఇది యాడ్ చేశాను లేండి, మీరు కన్ఫ్యూజ్ అవ్వరు. STT అనేది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ లో కన్సిడరేషన్ లో తీసుకోమన్నమాట చార్జెస్ లో. కానీ ఇంట్రాడే స్పెక్యులేటివ్ బిజినెస్ ఇన్కమ్ లో మనం కన్సిడరేషన్ లోకి తీసుకుంటాం. నాన్ స్పెక్యులేటివ్ FNO రిలేటెడ్ గా ఉన్న బిజినెస్ ఇన్కమ్ లో కూడా మనం కన్సిడరేషన్ లోకి తీసుకుంటాం. కానీ STT ని LTCG, STCG రిలేటెడ్ గా చేస్తున్న క్యాలిక్యులేషన్ లో చార్జెస్ లోకి ఇంక్లూడ్ చేసుకోము, చార్జెస్ లో ఇంక్లూడ్ చేసుకోము. బట్ అనేది మీకు ప్రాంప్ట్ లో ఇచ్చేసాను కాబట్టి అది క్లియర్ గా మీకు ఇంట్రాడే రిలేటెడ్ గా ఎంత చార్జెస్ ని మీరు వేసుకోవచ్చు, ఈక్విటీ రిలేటెడ్ గా, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ రిలేటెడ్ గా ఎంత చార్జెస్ ని వేయచ్చు, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ రిలేటెడ్ గా ఎంత చార్జెస్ ని వేయచ్చు, మొత్తం కూడా ఇక్కడ మీకు డివైడ్ చేసి ఇచ్చేస్తుంటుంది. జస్ట్ బ్రోకర్ P&Ls ని తీసుకెళ్లి ChatGPT లో పెట్టి ఇచ్చిన ప్రాంప్ట్ ని ఎంటర్ చేయడమే. ఇది ఎందుకు అడ్వాంటేజ్ అవుతుందంటే ఇప్పుడు ఇంట్రాడే లో 1,998 రూపీస్ ఆర్ 1,999 రూపీస్ నాకు చార్జెస్ పడ్డాయంట. సో ఇప్పుడు నా లాస్ 14,509 మైనస్ నేను ఇది సెలెక్ట్ చేశాను, నా మొత్తం ఎంత డేటా ఇక్కడ సెలెక్ట్ చేసి మైనస్ 1,999 రూపీస్.
రూపీస్ చేస్తే 14,500 కాదు ఇప్పుడు నా లాస్. నా టోటల్ లాస్ 16,500 రూపీస్. చార్జెస్ ని నెగ్లెక్ట్ చేయొద్దు, అది కూడా మీకు బెనిఫిట్ ఇస్తుంది. FNO రిలేటెడ్ గా అంటే క్లియర్ గా అక్కడ చార్జెస్ ఉంటాయి, ఆ చార్జెస్ అన్నిటిని మీరు కన్సిడరేషన్ లోకి తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ ఈక్విటీ రిలేటెడ్ గా మాత్రం వీళ్ళు లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ మొత్తం ఇంట్రాడే అన్ని చార్జెస్ నేసేస్తుంటారు కాబట్టి దాన్ని ఒక్కటి మీరు సెపరేట్ చేసుకోవాలి. సో మీకు లాస్ ఎంత ప్రాఫిట్ అంతా ఇంట్రాడే లో షార్ట్ టర్మ్ లో లాంగ్ టర్మ్ లో అనేది ఇక్కడ ఇచ్చేస్తుంటారు కాబట్టి జస్ట్ దాని పక్కకు వచ్చి చాట్ జీపీటీ లో మీకు వచ్చిన డేటాని ఒక్కొక్క దాని రిలేటెడ్ గా షార్ట్ టర్మ్ రిలేటెడ్ గా నాకు 520 రూపాయలు ట్యాక్స్ లు పడ్డాయి, చార్జెస్ పడ్డాయి. సో ఇప్పుడు ఇజ్ ఈక్వల్ టు నా మొత్తం చార్జెస్ ఎంత -520 రూపీస్. ఇది నా ఓవరాల్ లాభం అనమాట. ఆర్ నష్టం వచ్చింటే అది ఇంకా పెరుగుండాలి. సో ఇది మైనస్ లాంగ్ టర్మ్ కి ఎంత జీపీటీలో 91 రూపీస్ 68 పైస్ అంతే, 91 రూపీస్ 68 పైస్. ఇది మంది ఓవరాల్ గా. ఇవి మీరు అక్కడ ఎంటర్ చేసుకుంటారనమాట, ట్యాక్స్ ఫైల్ చేసేటప్పుడు ఎంటర్ చేసుకుంటారు. హోప్ ఇది మీకు అర్థమైందని. అండ్ ఇంకొకటి కూడా చెప్పేసి డైరెక్ట్ ITR 3 లోకి వెళ్ళిపోదాం. గుర్తుంచుకోండి, నాది సాలరీయో బయట బిజినెస్ ఏదో ఇన్కమ్ ఉంది, నేను స్టాక్ మార్కెట్ ని ఇన్వెస్ట్మెంట్ పర్పస్ గా చూస్తున్నాను అనుకోండి, అప్పుడు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అలా నేను చూపించవచ్చు. క్యాపిటల్ గెయిన్ సెగ్మెంట్ లో నేను ఉండొచ్చు. అలా కాకుండా నా బిజినెస్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా కొంటూ అమ్ముతూ ఇవన్నీ చేస్తూ ఉండడం అనుకోండి, నేను ఇది బిజినెస్ ఇన్కమ్ కింద కూడా చూపించవచ్చు అనమాట. సో LTCGని STCGని అవసరం లేదు, డైరెక్ట్ బిజినెస్ ఇన్కమ్ కింద చూపించేసి ఎక్స్పెన్సెస్ ని అండ్ డిప్రిసియేషన్స్ ని వీటిని క్లెయిమ్ చేసుకునే ప్రాసెస్ కూడా చాలా మంది చేస్తుంటారు. నాకు తెలిసి మీరు ఆ కేటగిరీలోకి రారని నేను భావిస్తూ నేను అది మెన్షన్ చేయట్లేదు. కానీ గుర్తుంచుకోండి, క్యాపిటల్ గెయిన్ లో ఉండాలా, బిజినెస్ సెగ్మెంట్ లో ఉండాలా. వన్స్ డిసైడ్ అయ్యారు అనుకోండి, దాంట్లోనే కంటిన్యూ అవుతూ వెళ్ళాలి. చాలా మంది జస్ట్ ఆ పర్టికులర్ టైం పీరియడ్ లో అడ్వాంటేజ్ తీసుకోవడానికి వెళ్ళి మళ్ళీ ఇటు తిరుగుతూ ఉంటారు, అట్లా చేయొద్దు. అండ్ ITR 3 ని ఫైల్ చేయడానికి మీరు జస్ట్ గూగుల్లో ITR ఫైలింగ్ అని టైప్ చేయండి. ఫస్ట్ ఉంటున్న వెబ్సైట్ ని క్లిక్ చేసి ఇక్కడ మీ పాన్ కార్డ్ అడుగుతారు, పాన్ కార్డ్ ఎంటర్ చేసి కంటిన్యూ క్లిక్ చేసి ఇక్కడ ఒక బాక్స్ ఉంటుంది, అది టిక్ చేయండి. ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేసి కంటిన్యూ క్లిక్ చేస్తే ఏ అసెస్మెంట్ ఇయర్ కోసం మీరు ITR ఫైల్ చేయాలో అడుగుతారు. అక్కడ కరెంట్ అసెస్మెంట్ ఇయర్ ని సెలెక్ట్ చేసుకొని ఆన్లైన్ లో ITR ఫైల్ చేయడం సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ క్లిక్ చేసి స్టార్ట్ న్యూ ఫైలింగ్ అని ఉంటుంది. ఆర్ మీరు ఆల్రెడీ ఫైల్ చేస్తూ ఏదైనా టైం కి మీరు ఆపేస్తున్న ఫైలింగ్ ఇక్కడ రెజ్యూమ్ అని అడుగుతుంది, అది రెజ్యూమ్ చేస్తే మీరు ఎక్కడి వరకు ఫైల్ చేశారో అక్కడ నుంచి రెజ్యూమ్ చేసుకోవచ్చు. ఇక్కడ స్టార్ట్ న్యూ ఫైలింగ్ ని క్లిక్ చేసి ఇండివిజువల్ దగ్గర క్లిక్ చేసి ITR 3 కదా మనం ఫైల్ చేయాలనుకుంటున్నాం. ఈవెన్ ITR 4 ప్రెజెంటివ్ టాక్సేషన్ రిలేటెడ్ ITR 4 ని ప్రొఫెషనల్స్ ఎవరైనా ఫైల్ చేయాలనుకుంటూ వాళ్ళకి ఇంకేదైనా అదర్ ఇన్కమ్స్ ఉంటున్నా, లైక్ మనకి FNO రిలేటెడ్ గా కానీ ఇంకేదైనా అదర్ ఇన్కమ్ స్పెక్యులేటివ్ ఇన్కమ్స్ ఇవి ఉంటున్నా ITR 3 ని కూడా వాళ్ళు ఆప్ట్ చేసుకోవచ్చు. ITR 4 కంటే ITR 3 లోనే అది కూడా కవర్ అవుతుంది. ఇంకా సింపుల్ చెప్పాలంటే ITR 3 లో మీరు ఇంకేదైనా ఫైల్ చేసుకోవచ్చు అనమాట. సో ఒక ITR 3 ని సెలెక్ట్ చేసి ప్రొసీడ్ విత్ ITR 3 ని ఓకే చేసి లెట్స్ గెట్ స్టార్టెడ్ ని క్లిక్ చేస్తున్నాను. దీన్ని సెలెక్ట్ చేసి మనం ముందుకు వెళ్లే లోపు నేను ఇందాక మీకు చెప్పాను కదా, ఫార్మ్ 16 మీ ఎంప్లాయర్ దగ్గర నుంచి వస్తుంది. AIS అని ఉంటుంది. మీరు హై లెవెల్ ట్రాన్సాక్షన్స్ చేసి 10 లక్షల కంటే ఎక్కువ బ్యాంకులో డిపాజిట్ చేయడం క్యాష్ లో అండ్ డిమాట్ అకౌంట్ లో కానీ ఇంకేదైనా హై లెవెల్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నది AIS లో. అండ్ టోటల్ మీ ట్యాక్స్ రిలేటెడ్ గా పుట్టు పూర్వత్రాలన్నీ కూడా మీకు దీంట్లో ఉంటాయి అనమాట. మీ రిలేటెడ్ గా ఏమేమి జరిగిందంతా కూడా ఇందులో ఉంటుంది. దాంతో పాటు ఈ ఫైల్ లోకి వెళ్ళి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అని ఉంటుంది, దాని దగ్గర 26 AS అని ఉంటుంది. అక్కడ మీ రిలేటెడ్ గా కట్ అయిన TDS TCS ఇన్ఫర్మేషన్లు అన్ని ఉంటాయి. సో ఏదైనా మీ రిలేటెడ్ గా రిజిస్ట్రేషన్స్ కానీ ల్యాండ్ రిలేటెడ్ కానీ ఈవెన్ బ్యాంక్ డివిడెండ్స్ ఇన్కమ్ ఏదైనా మీకు వస్తూ దాని రిలేటెడ్ గా TDS కట్ అయింటే అది ఇక్కడ ఉంటుంది అనమాట. ఇక్కడ వెరిఫై చేసుకోండి. చాలా మంది చేసే తప్పు ఏంటంటే TDS రిలేటెడ్ గా క్రెడిట్ తీసేసుకుంటున్నారు. TDS నేను కట్టాను అని ఇన్కమ్ ట్యాక్స్ లో లాస్ట్ లో చూపించేసి క్రెడిట్ తీసుకుంటున్నారు, కానీ అసలు ఆ TDS దేనికి కట్ అయిందా ఇన్కమ్ ని చూపించట్లేదు, ట్యాక్స్ ఎక్కువ కట్టాల్సి వస్తుందని ఈజీగా దొరికిపోతారు ఇన్కమ్ ట్యాక్స్ కి. కాబట్టి 26 AS లో మీకు TDS ఎంతకైతే కట్ అయి ఉంటుందో, మళ్ళీ చెప్తున్నా, ఎంతకైతే కట్ అయి ఉంటుందో అది రిపోర్ట్ చేయాలి మీరు ఇన్కమ్ గా. సో ఇక్కడ 26 AS ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని AS ని కూడా పెట్టుకొని AS లో ఉంటున్న డేటా అంతా కూడా ఇక్కడ రిఫ్లెక్ట్ అయిందా చూసుకుంటూ 26 AS లో TDS లో TCS లో ఇన్ఫర్మేషన్ ఏవైతే ఉన్నాయో, ఇన్కమ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని ఇక్కడ ఉన్నాయి పెట్టానని కన్ఫర్మ్ చేసుకొని ఫార్మ్ 16 లో మీ సాలరీ రిలేటెడ్ గా ఉంటున్న ఇన్ఫర్మేషన్ ని కూడా ఫిల్ చేసుకుంటూ దెన్ మీరు ట్యాక్స్ ఫైలింగ్ స్టార్ట్ చేయాలి. ఇక్కడ 3 ఉంటాయి. ఇది ప్రీవియస్ వీడియోస్ లో అంటే రీసెంట్ గా చేసిన ITR 1 అండ్ ఈవెన్ ITR 2 వీడియోలో చెప్పాను. అండ్ అంతకు ముందు అయితే ITR 1, 2, 3 చేసిన 3 వీడియోస్ లో కూడా ఇవి రిపీటెడ్ గా చెప్పాను. ఫస్ట్ ది ఇన్కమ్ ట్యాక్స్ మీరు పే చేసే లెవెల్ కి వచ్చారంటే అది ఫస్ట్ సెలెక్ట్ చేయండి. లేదా ఏదైనా ట్రాన్సాక్షన్స్ ఉంటాయి హై లెవెల్ ట్రాన్సాక్షన్స్, అవి చేయడం కారణంగా ITR ఫైల్ చేస్తుంటే అది లేదు. మీకు అసలు ఏం తెలియదు అంటే మీరు జస్ట్ లాసే అయ్యారు, అదే ఫైల్ చేయాలనుకుంటున్నారు, మీకు ఇన్కమ్స్ ఏం లేవు, ఏదో వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నా లేకపోతే ఇంట్లో వాళ్ళ డబ్బులు తీసుకున్నా లాస్ అయ్యారు, FNO లోనో మార్కెట్ లోనో లాస్ అయ్యారు, జస్ట్ ఇక్కడ అదర్స్ అని పెట్టేసుకోండి అనమాట. మీకు ఏం చేయాలో కూడా తెలియలేదు, అదర్స్ అని పెట్టేయండి. మీరు ఏం పెట్టినా సరే నెక్స్ట్ వచ్చే ఫామ్ ఒకటే. సో బేసిక్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ లిమిట్ దాటాను కాబట్టి అని నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. సో నెక్స్ట్ మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయాలి. ఇప్పుడు దానికి ఏ సెక్షన్స్ మీరు సెలెక్ట్ చేసుకోవాలని అడుగుతుంది. సో ఇక్కడ మీకు ఏవేవైతే అనిపిస్తుంటాయో అవన్నీ టిక్ చేసుకోండి.
చేసుకోవాలన్నమాట. ఫస్ట్ జనరల్, తర్వాత ఇన్కమ్, బిజినెస్, డిప్రిసియేషన్, డిడక్షన్, ట్యాక్స్, అదర్స్. ఫస్ట్ జనరల్ లోకి వస్తే పార్ట్ ఏ దగ్గర అది టిక్ లోనే ఉంచండి. కింద పోర్చుగీస్ సివిల్ కోడ్ మనకు అవసరం లేదు. ఇన్కమ్ దగ్గరికి రండి. షెడ్యూల్ శాలరీ, మీకు ఒకవేళ శాలరీ ఇన్కమ్ ఉంటే అది ఉంచండి. శాలరీ ఇన్కమ్ లేదు దాన్ని అన్టిక్ చేసేయండి. శాలరీ ఇన్కమ్ ఉంటే ఓకే. క్యాపిటల్ గెయిన్స్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ రిపోర్ట్ చేయాలనుకుంటే అది ఉంచండి. హౌస్ ప్రాపర్టీ రిలేటెడ్ గా మీకు ఏదైనా కమర్షియల్ ప్రాపర్టీ లేకపోతే షాప్స్ కానీ ఏదైనా ఉన్నా, లేకపోతే హౌస్ రెంటల్ ఇన్కమ్ వస్తున్నా అది పెట్టుకోండి. మీకు అట్లా కాకుండా ల్యాండ్, ప్లాట్, హౌస్ అక్కడ ఏం కన్స్ట్రక్షన్ లేకుండా ల్యాండ్ కానీ ప్లాట్ కానీ దాని ద్వారా ఏదైనా ఇన్కమ్ వస్తుంది అనుకోండి లీజ్ ఇస్తూ, అది ఇక్కడ చూపించకూడదు. హౌస్ ప్రాపర్టీలో చూపించకూడదు, దాన్ని మనం అదర్ ఇన్కమ్ లో చూపించుకోవాలి. సో ఇక్కడ క్యాపిటల్ గెయిన్స్ ని సెలెక్ట్ చేసుకుంటాం. షెడ్యూల్ 112A ఇది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఒక సెక్షన్ అన్నమాట. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఒక సెక్షన్ ఏంటి, షెడ్యూల్ 11A అన్నమాట. సో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ మీరు ఎల్టీసీజీ రిలేటెడ్ గా కూడా చూపిస్తున్నప్పుడు దీన్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆర్ ఈ షెడ్యూల్ క్యాపిటల్ గెయిన్స్ లోనే అది కవర్ అవుతుంది. కిందకు వచ్చారంటే నాన్ రెసిడెన్స్ రిలేటెడ్ గా మీకు ఒక సెక్షన్ కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఆ కిందకు వచ్చారంటే షెడ్యూల్ VD అని ఉంటుంది, వర్చువల్ డిజిటల్ అసెట్స్, క్రిప్టో రిలేటెడ్ గా ఉంటే పెట్టుకోండి, లేకపోతే అవసరం లేదు. క్లబ్బింగ్, మీరు మీ స్పౌస్, మైనర్, చైల్డ్ రిలేటెడ్ గా డబ్బులు వేసి దాని ద్వారా అక్కడ ఏమైనా రిటర్న్స్ వస్తుంటే అది కూడా మీరు మీ దాంట్లో చూపించే క్లబ్బింగ్ సెక్షన్స్ ఉంటాయా అది ఉంటుంటే ఇక్కడ పెట్టుకొని మీరు చూపించాలి. దానికి ఎందుకు వస్తే షెడ్యూల్ SI స్పెషల్ రేట్స్, లైక్ మనకి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ 20% లో కదా అవుతుంది, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 12.5% కదా, అబౌవ్ 1.25 lakhs. సో అది స్పెషల్ రేట్స్, అది అలానే ఉంచుకోండి. మీకు ఏదైనా పార్ట్నర్షిప్ ఫిల్మ్స్ నుంచి ఏదైనా ఇన్కమ్ వచ్చుంటే షెడ్యూల్ IF అన్నమాట, లేకపోతే అది తీసేసేయండి. అండ్ రెస్ట్ ఆఫ్ ద షెడ్యూల్స్ మనకేం అవసరమైనవి కాదు. బిజినెస్ దగ్గర వాళ్ళు ఏవేవైతే టిక్ పెట్టున్నారో అవన్నీ ఉంచేసేయండి. ఇవి కాకుండా నాకు తెలిసి మెజారిటీ మన వాళ్ళకి కూడా మిగిలిన సెక్షన్స్ ఏవి కవర్ అవ్వవు. డిప్రిసియేషన్, కానీ మీరు FNO రిలేటెడ్ గా డిప్రిసియేషన్ కూడా చూపించవచ్చు. అది బిజినెస్ ఇన్కమ్ కాబట్టి మీరు ఏదైనా సర్టెన్ ఐటమ్స్ కొని అది కూడా డిప్రిసియేషన్ లో FNO కింద తీసుకోవచ్చు. బట్ మిస్యూజ్ చేశారంటే మాత్రం ఖచ్చితంగా నోటీసులు వస్తాయి. అండ్ నెక్స్ట్ డిడక్షన్ షెడ్యూల్ 6A ఉంటుంది, అదొకటి ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ ట్యాక్స్ ఆల్రెడీ సెలెక్ట్ అయినవన్నీ ఉంచండి. మోస్ట్లీ ఈసాప్స్ నాకు తెలిసినంత వరకు మీకు అప్లై అవ్వదు అనుకుంటున్నాను. అప్లై అయితే ఉంచుకోండి, అప్లై అవ్వకపోతే నీడ్ లేదు. ఎంప్లాయీస్ కి ఇస్తుంటారు కదా ఈసాప్స్ అని, దాని డిఫర్డ్ ఒకవేళ ఏదైనా పేమెంట్స్ ఉంటే అది దీంట్లో ఎంటర్ చేసుకోవాలి. అదర్స్ దగ్గరకు వచ్చి ఈ ఇయర్ మీకు వచ్చిన లాసెస్ ని, కరెంట్ ఇయర్ లాసెస్ ని అడ్జస్ట్ చేసుకునేది, గత ఇయర్స్ నుంచి ఫార్వర్డ్ చేసుకుంటూ వస్తున్న లాసెస్ ని చూసుకునేది, అండ్ ఇప్పుడు వచ్చిన అన్ని లాసుల్ని సెట్ ఆఫ్ చేసి లేకపోతే కొత్త లాసులను రిపోర్ట్ చేసాక నెక్స్ట్ ఎంతకి మనకి లాసులు కంటిన్యూ అవుతున్నాయని చూసుకునేది. ఈ 3 ఉంటాయి టిక్ లో, అవి ఉంచుకోండి. AMTs మనకేం అప్లై అవ్వ, ఆల్టర్నేటివ్ మినిమం ట్యాక్స్ మనకేం ఉండదు, అవి అంటిక్ చేస్తున్నాను. ఫారెన్ రిలేటెడ్ గా ఏదైనా ఇన్కమ్ ఉంటే FN సెలెక్ట్ చేసుకోండి. 1 crore అబోవ్ దగ్గరగా మీ టోటల్ ఇన్కమ్ ఎక్సీడ్ అయింది అనుకోండి, అసెట్స్ లయబిలిటీస్ కూడా మీరు ఇక్కడ ఫిల్ చేయాలి, దాన్ని కూడా మీరు సెలెక్ట్ చేయాలి. ఎల్స్ కంటిన్యూ క్లిక్ చేస్తున్నాను. సో నెక్స్ట్ కంటిన్యూ అని అడుగుతుంది, కంటిన్యూ క్లిక్ చేయండి. ఇక్కడ క్వశ్చన్స్ అడుగుతారు, నేనైతే ఆ క్వశ్చన్స్ నీడ్ లేదు, డైరెక్ట్ గా మనం ఫైలింగ్ లోకి వెళ్ళిపోవచ్చు. సో స్కిప్ క్వశ్చన్స్ కొట్టేస్తున్నాను, ఓకే కొడుతున్నాను. జనరల్ ఇన్ఫర్మేషన్, సో ఇక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్ దగ్గర మన డీటెయిల్స్, పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డ్ ఒక లాస్ట్ 4 digits ఉంటుంది, చెక్ చేసుకోండి. ఏదైనా ఎడిట్ చేయాలంటే ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. కాంటాక్ట్, మన అడ్రస్, మన రిలేటెడ్ గా మెయిల్ నెంబర్ ఉంటుంది. ఆల్టర్నేటివ్ సెకండ్ మెయిల్ ఐడి, సెకండ్ మొబైల్ నెంబర్ కూడా ఇక్కడ ఎడిట్ చేసి ఇచ్చుకోవచ్చు. ఇవ్వాలంటే ఇవ్వండి. ఎగ్జిస్టింగ్ ఉన్న డీటెయిల్స్ అయితే చెక్ చేయండి. ఫైలింగ్ స్టేటస్ ప్రెసెంట్ ఇక్కడ ఆగస్ట్ 31st లోపు మీరు చేస్తుంటే, డ్యూ డేట్ అది ఆగస్ట్ 31st లోపు చేస్తుంటే సెలెక్ట్ చేయండి. మీరు ఆడిట్ కేసులో, ఆడిట్ లో ఉన్నారనుకోండి, అంటే వాళ్ళకి ఇంకా టైం ఇస్తారనమాట, ఆడిట్ వాళ్ళకి టైం పడుతుంది కాబట్టి. మరి ఎవరు ఆడిట్ కి ఎలిజిబుల్ చెప్తాను. సో ఇది మీరు ఇన్ టైం లోపు ఆగస్ట్ 31st లోపు చేస్తుంటే ఫస్ట్ సెలెక్ట్ చేయండి. మర్చిపోయారు, లేట్ గా ఫైల్ చేస్తున్నారు, ఈ సెకండ్ సెలెక్ట్ చేయాలి. కానీ గుర్తుంచుకోండి, మీకు వచ్చిన లాసెస్ ని మీరు ముందుకు తీసుకువెళ్ళాలంటే ఖచ్చితంగా మీరు విత్ ఇన్ ద టైం ఫైల్ చేయాలి. ఆగస్ట్ 31st తర్వాత ఫైల్ చేస్తే మీకు లాసులు క్యారీ అవ్వవు. ఆర్ మీరు ఫైల్ చేసినప్పుడు ఏదైనా తప్పు చేశారు, ఈ సెక్షన్ ని సెలెక్ట్ చేయండి, ఇంకొకసారి ఫైల్ చేసుకోవచ్చు. రివైజ్డ్ రిటర్న్, సో మంది ప్రాపర్ గా టైం కే చేస్తున్నాం కాబట్టి సెలెక్ట్ చేస్తున్నా. మీకు ఏదైనా బిజినెస్ ఇన్కమ్ ఆర్ ప్రొఫెషన్ ఇన్కమ్ కరెంట్ ఇయర్ లో ఉందా అని అడుగుతారు. ఉందంటే ఎస్ పెట్టండి, లేదంటే నో పెట్టండి. మీరు ఒకవేళ ఈ ఇయర్ లో ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ కి ఏమైనా మారాలనుకుంటున్నారా అని అడుగుతారు. మారాలనుకుంటే ఎస్ పెట్టండి, వద్దనుకుంటే నో పెట్టండి. అండ్ ఆ కిందకు వస్తే మీరు రెసిడెంట్ స్టేటస్ అడుగుతారు. మీరు ఇండియానే కాబట్టి రెసిడెంట్ కాబట్టి రెసిడెంట్ అని పెట్టి దాని పక్కనే 182 days ఆర్ మోర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఉండేటివి ఏం మనకి అప్లికబుల్ అవ్వవు, సో దాని మీద ఎక్కువ కేర్ తీసుకోకండి. మీరు ఏదైనా డైరెక్టర్ కంపెనీలో మోస్ట్లీ కాదా ఉంటుంది, పార్ట్నరా ఏదైనా ఫిల్మ్ లో పార్ట్నరా కాదా ఉంటుంది, అన్లిస్టెడ్ షేర్స్ ఉంటే పెట్టండి ఎస్ అని, లేదంటే నో అని పెట్టండి. నెక్స్ట్ మీరు ఏదైనా FPI సెబీ రిజిస్టర్డ్ అయినా FPI అదైతే ఎస్ అని పెట్టండి, ఉంటే లేకపోతే నో అని పెట్టండి. నెక్స్ట్ ఆడిట్ ఇన్ఫర్మేషన్ లోకి వస్తున్నాం. మీరు ప్రెజెంటివ్ టాక్సేషన్ అండర్ లో ఏదైనా అప్లై చేస్తున్నారా, లేదు మీరు అకౌంట్స్ ని మెయింటైన్ చేయాలా అని అడుగుతారు. అకౌంట్స్ ఎవరు మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదంటే ప్రెజెంటివ్ టాక్సేషన్ లో ఉన్న వాళ్ళు ఆర్ నార్మల్ వాళ్ళు, అంటే బిజినెస్ ఇన్కమ్ 2 lakh కంటే తక్కువ ఉంటున్న వాళ్ళు, దాని మీద ఉంటున్న వాళ్ళు ఖచ్చితంగా అకౌంట్స్ ని మెయింటైన్ చేయాలి. మరి నేను ట్రేడింగ్ చేస్తున్నాను, స్టాక్ మార్కెట్ లో చేస్తున్నాను, మరి నేను అకౌంట్స్ మెయింటైన్ చేయాలంటే కంగారు పడాల్సిన నీడ్ లేదు. మెజారిటీ ఆఫ్ అకౌంట్స్ అని మనకు ఆల్రెడీ వచ్చేసి ఉంటాయి బ్రోకర్ PNL లో. వాటిల్లో డిజిటల్ ట్రాన్సాక్షన్
ట్రాన్సాక్షన్స్ చేస్తున్నప్పుడు తలనొప్పి అవసరం లేదు. సో మోస్ట్లీ దీనికి ప్రిజెంటివ్ టాక్సేషన్ కాదన్నప్పుడు ఎస్ దగ్గర పెట్టుకోండి. 2.5 lakh అంటే ఎక్కువే ఉండింటారు మోస్ట్లీ మీరు. నెక్స్ట్ మీరు ఏమైనా ప్రిజెంటివ్ టాక్సేషన్ అండర్ లో ఉంటారా? మోస్ట్లీ అయ్యి ఉండరు. ప్రొఫెషనల్స్ కి అది వెళ్తుంది. సో నో పెడుతున్నాను. ఇక్కడ మీ టోటల్ సేల్స్ టర్నోవర్ ఆర్ గ్రాస్ రిసిప్ట్స్ ఆఫ్ ద బిజినెస్ 1 crore కంటే ఎక్కువ ఉంటుందా? మెజారిటీ ఆఫ్ ట్రేడర్స్ కి 1 crore కంటే ఎక్కువే ఉండదు. సో అది అప్ టు 1 crore పెట్టచ్చు. లేదు మీకు 1 crore కంటే ఎక్కువ ఉంది, 10 crore కంటే తక్కువ ఉంది అనుకుంటే సెకండ్ ఆప్షన్, 10 crore కంటే ఎక్కువ ఉంది అనుకుంటే థర్డ్ ఆప్షన్. టర్న్ ఓవర్ ఎక్కడ చూడాలి? నేను ఫస్ట్ మిమ్మల్ని ఒకటి షీట్ డౌన్లోడ్ చేసుకోమని చెప్పాను కదా, అక్కడ మీరు FNO లోకి వచ్చారనుకోండి, ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్ టర్న్ ఓవర్ ఉంటుంది. ఆల్సో ఈక్విటీ రిలేటెడ్ గా వచ్చారనుకోండి, అక్కడ కూడా ఇంట్రాడే ఆర్ స్పెక్యులేటివ్ టర్న్ ఓవర్ అని క్లియర్ గా మీకు వాళ్ళు చూపించుంటారు. అదే మీరు అక్కడ పెట్టాలి. సో అప్ టు 1 crore ఉంటే 1 crore వరకు ఉంటే అది సెలెక్ట్ చేసుకోండి. మీరు ఆడిట్ కి ఎలిజిబుల్ 44AB సెక్షన్ ఆడిట్ కి మీరు ఎలిజిబుల్ అని అడుగుతారు. మీరు ప్రొఫెషనల్స్ అయితే మీది క్యాష్ ట్రాన్సాక్షన్స్ 5% కంటే అబౌవ్ ఉన్నాయనుకోండి, 50 lakhs కంటే మీ అమౌంట్ మించిందంటే మీరు ఆడిట్ చేయించుకోవాలి. ఆర్ మీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ 5% కంటే తక్కువ ఉంటే అది 75 lakhs వరకు ఉంటుంది. లేదు మిగతా కేసెస్ లో 1 crore వరకు క్యాష్ ట్రాన్సాక్షన్స్ కానీ 5% అబౌవ్ ఉంటే 1 crore వరకే. ఒకవేళ క్యాష్ ట్రాన్సాక్షన్స్ 5% కంటే బిలో ఉంటాయి, మోస్ట్లీ 95% ఆర్ అబౌవ్ దానికంటే డిజిటల్ గానే అన్ని ట్రాన్సాక్షన్స్ జరుగుంటే మీరు ఆడిట్ కి ఏం ఎలిజిబుల్ కాదు. మెజారిటీ ఆఫ్ మీ ట్రాన్సాక్షన్స్ ఆన్లైన్ లో జరిగేవి స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా. సో మోస్ట్లీ మీరు 10 crore వరకు ఆడిట్ కి ఏం ఎలిజిబుల్ కాదు. సో మోస్ట్లీ నో దగ్గరే పెడుతున్నాను. నెక్స్ట్ ఇంకేదైనా డీటెయిల్స్ ఫైల్ చేస్తారా అంటారు, అవేం నీడ్ లేదు. నేచర్ ఆఫ్ బిజినెస్ దగ్గర యాడ్ అనదర్ క్లిక్ చేయండి. కోడ్ దగ్గర మీరు చూసారంటే ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో FNO రిలేటెడ్ గా కూడా సెపరేట్ కోడ్స్ అయితే ఇచ్చారు, గతంలో లేవు. ఇప్పుడు కిందకు వచ్చారంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్, బయింగ్ అండ్ సెల్లింగ్ షేర్స్, స్పెక్యులేటివ్ ట్రేడింగ్, ఈ 3 ఉంటాయన్నమాట. సో ఒక్కొక్కసారి ఒక్కొక్క దాన్ని, ఒకవేళ మీరు స్పెక్యులేటివ్ ట్రేడింగ్ అంటే ఇంట్రాడే రిలేటెడ్ గా ట్రేడింగ్ యాక్టివిటీ ఉంటే దాన్ని పెట్టండి. బయింగ్ అండ్ సెల్లింగ్ షేర్స్ లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కూడా రిఫ్లెక్ట్ చేయాలంటే ఇది కూడా పెట్టండి. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ రిలేటెడ్ గా ఇది కూడా పెట్టుంచండి. ఒకవేళ మీకు ఏది ఉంటే అవి పెట్టుంచండి. ఎగ్జాంపుల్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, అది పెడతాను. FNO ఐ వాంట్ టు రిపోర్ట్ మై FNO రిలేటెడ్ లాస్ ఆర్ ప్రాఫిట్ సేవ్ చేస్తున్నాను. ఇది ఒకటి అయింది. మళ్ళీ స్పెక్యులేటివ్ ట్రేడింగ్, ఇంట్రాడే ట్రేడింగ్, ఐ వాంట్ టు రిపోర్ట్ మై ఇంట్రాడే యాక్టివిటీ, ఇంట్రాడే ట్రేడింగ్ యాక్టివిటీ. సో ఇలా మీరు ఏ నుండే అన్ని యాడ్ అనదర్ క్లిక్ చేసుకుంటూ జస్ట్ మీరు ఇక్కడ అప్డేట్ చేయడం అనమాట. నేను ఏం చేస్తున్నాను, బిజినెస్ యాక్టివిటీస్ ఏంటని ఇక్కడ అప్డేట్ చేయడం. FNO రిలేటెడ్ గా మాత్రమే బిజినెస్ యాక్టివిటీలో పెట్టాలనుకుంటే అదొకటే బిజినెస్ యాక్టివిటీలో పెట్టేసి నెక్స్ట్ బ్యాంక్ డీటెయిల్స్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకుని ఎన్ని బ్యాంక్స్ ఉండని పెట్టుకోండి. అండ్ ఏ బ్యాంక్ లో అయితే డబ్బులు పడాలనుకుంటున్నారు నామినేటెడ్ ఫర్ రీఫండ్ ని సెలెక్ట్ చేసుకుంటే ఆ బ్యాంక్ లో డబ్బులు పడుతుంది. సో ఇది అయిపోయాక నెక్స్ట్ కన్ఫర్మ్ ని క్లిక్ చేసేయండి. దాంతో మీ పార్ట్ ఏ జనరల్ ఇన్ఫర్మేషన్ ఫైల్ అయినట్టు. నెక్స్ట్ పార్ట్ బి బ్యాలెన్స్ షీట్ దగ్గరకు వస్తున్నాను. ఇది కొంత ఇంపార్టెంట్, సోర్స్ ఆఫ్ ఫండ్స్, అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్, ఇది కొంత మీరు జాగ్రత్తగా వినాలి. అండ్ ఫ్రెండ్స్ వీడియోని ఫర్దర్ గా కంటిన్యూ చేసే ముందు ఇప్పటి వరకు షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్ గానే అనిపించిందా? అనిపిస్తే ఒక లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. అండ్ ఫ్రెండ్స్ వీడియోని ఫర్దర్ గా కంటిన్యూ చేసే ముందు ఈ మధ్య కాలంలో మనలో చాలా మంది అన్న నాకు గవర్నమెంట్ హెల్త్ కార్డ్ ఉంది, నాకు ఇన్సూరెన్స్ అవసరమా, అయితే కంపెనీ రిలేటెడ్ గా హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, నాకు పర్సనల్ గా హెల్త్ ఇన్సూరెన్స్ అవసరం అని అడుగుతున్నారు. మీకు గవర్నమెంట్ హెల్త్ కార్డ్ ఉంటే అన్ని హాస్పిటల్లో అది యాక్సెప్ట్ చేస్తున్నారా? ఒక్కసారి బయటకు వెళ్ళి పెద్ద హాస్పిటల్స్ దగ్గరికి వెళ్ళి హెల్త్ కార్డు ఉంటే నాకు ఇక్కడ ఇమీడియట్ గా, మీరు నేను చెప్పేది వద్దు, మీరు వెళ్ళండి హాస్పిటల్లో వెళ్ళి హెల్త్ కార్డు ఉంటే ఇమీడియట్ గా ఏదైనా ఎమర్జెన్సీ కేసులో వస్తే జాయిన్ చేయించుకొని ట్రీట్మెంట్ ఇస్తారా ఒక్కసారి కనుక్కోండి. వెరిఫై చేయండి, నేనేం చెప్తున్నా అనేది వినొద్దు, ఒక్కసారి వెరిఫై చేయండి. అండ్ ఎన్ని హాస్పిటల్స్ లో అది హెల్తీగా యాక్సెప్ట్ చేస్తున్నారు అనేది కూడా ఒకసారి డేటాని చెక్ చేసుకోండి. అండ్ ఏదైనా ప్రాబ్లం వస్తే దానికి ఏమైనా లిమిట్స్ పెట్టారా? లెట్స్ సే హార్ట్ ప్రాబ్లం ఉంది, 5 లక్షలు 10 లక్షలు నేను వాడుకోవచ్చు, ఏదైనా లిమిటేషన్ ఉందా? ఇంకేదైనా సర్జరీకి లిమిటేషన్స్ ఉంటున్నాయా కనుక్కోండి. కనుక్కున్న తర్వాత ఇమీడియట్ గా మీరు ఒక పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు. కంపెనీ రిలేటెడ్ గా హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది అన్న, నాకెందుకు ఈ ఇన్సూరెన్స్ అంటే ఒక్కసారి మీకు కంపెనీ హెల్త్ ఇన్సూరెన్స్ లో లిమిట్ ఎంతో చూడండి. అందులో మీరు, మీ పిల్లలు, మీ వైఫ్, మీ మదర్ అండ్ ఫాదర్ వీళ్ళందరూ కవర్ అయ్యారా? కవర్ అయితే ఏదైనా రిస్ట్రిక్షన్ ఉందా? అండ్ సబ్ లిమిట్స్ ఉన్నాయా? కోపే ఉందా? మీరు అసలు టర్మ్స్ అండ్ కండిషన్స్ ని జస్ట్ మీ కంపెనీకి సంబంధించిన హెల్త్ ఇన్సూరెన్స్ ని తీసుకువెళ్లి ChatGPTకి ఇచ్చి ఇందులో కోపే ఉందా, నా రిలేటెడ్ గా నా ఫ్యామిలీ కవర్ అవుతుందా, సబ్ లిమిట్స్ ఉన్నాయా ఒక్కసారి అడగండి. మెజారిటీ టైమ్స్ అది ఉన్నా సరే మీరు ఇంకొక హెల్త్ ఇన్సూరెన్స్, పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు. జస్ట్ చెప్పండి, ఒకవేళ ఇన్ ఫ్యూచర్ ఈ చిన్న హెల్త్ ఇన్సూరెన్స్ మీ కంపెనీది ఉందా సరిపోతుందా అని మీరు అనుకున్నా, జాబ్ పోయిన సందర్భంలో, ఆ పాయింట్ లో ఇంకొక జాబ్ వచ్చే సందర్భంలో, ఒక జాబ్ మీరే వదిలేసి ఇంకొక జాబ్ కోసం ప్రయత్నించే సందర్భంలో ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే ఇమీడియట్ గా అప్పుడు మీకు హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ని ఇవ్వవు. ఏజ్ అయి ఉంటుంది కాబట్టి చాలా రిస్ట్రిక్షన్స్ ని పెట్టడమా, ప్రీమియం ని పెంచడమా, హాస్పిటల్ కి పంపించి మెడికల్ టెస్టులు రిలేటెడ్ గా చేయించుకోరమ్మండమా, దాన్ని బట్టి మేము ఇవ్వమని చెప్పడమా, ఏదో ఒక తలనొప్పి అయితే ఉంటుంది. సో హెల్త్
హెల్త్ ఇన్సూరెన్స్, పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్, మీకు గవర్నమెంట్ హెల్త్ కార్డు ఉంటున్నా, తీసుకోగలిగే స్టేజ్ లో ఉంటే, మీరు డబ్బులు పెట్టగలిగే స్టేజ్ లో ఉంటే ఖచ్చితంగా పెట్టండి. వాల్యుబుల్ ఇన్వెస్ట్మెంట్ అది. ఇన్వెస్ట్మెంట్ అని ఎందుకు అంటున్నానంటే, మనం ఇన్వెస్ట్మెంట్ దేనికి చేస్తుంటాం? ఇవాళ పెట్టింది రేపు మనకి రిటర్న్ రావడానికి. సో ఇవాళ మీరు కడుతున్న ఈ హెల్త్ ఇన్సూరెన్స్ రేపు మనకి మన ఫ్యామిలీలో అనుకోనిది ఏదైనా జరిగి వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం వస్తే దాని రిలేటెడ్ గా లక్షల హాస్పిటల్ బిల్ ని మనకు సేవ్ చేసే ఇన్వెస్ట్మెంటే హెల్త్ ఇన్సూరెన్స్ లో మనం కట్టే డబ్బులు. అది వృధా కాదు, వృధా కానే కాదు. సో ఏది తీసుకోవడం మంచిది? డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో లింక్ ఇస్తున్నాను, దాన్ని క్లిక్ చేయండి. ఇలా మీ వివరాల్ని ఫిల్ చేయండి. ఆన్లైన్ లో మీకు ఏ ఇన్సూరెన్స్ కంపెనీలు ఎంతెంత డిస్కౌంట్ ఆన్లైన్ లో తీసుకుంటున్నప్పుడు ఎంతెంత డిస్కౌంట్ ఇస్తున్నారు అనేది మీకు ఇలా చూపిస్తుంటారు. దీన్ని బట్టి తీసుకోకండి. ఇక్కడ మీకు యాడ్ టు కంపేర్ అనే ఫీచర్ ఉంటుంది. లెట్స్ సే మీరు హెచ్డిఎఫ్సి కి సంబంధించిన ఆప్టిమా సెక్యూర్ ప్లస్ ని, ఎలివేట్ ని కంపేర్ చేయాలనుకున్నారు. ఆ రెండింటిని యాడ్ టు కంపేర్ దగ్గర పెట్టి కంపేర్ క్లిక్ చేసి దాని రిలేటెడ్ గా ఉన్న బెనిఫిట్స్ ఏంటో చూడండి. మీకు డౌట్ ఉంది, వీళ్ళ సైడ్ నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ ఎక్స్పర్ట్ కాల్ చేస్తారు. వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది విని మీరు ఫర్దర్ డెసిషన్, డబ్బులు ఎక్కడ తక్కువ పడుతుంది, ఎక్కడ బెనిఫిట్స్ ఉన్నాయి, క్లైమ్ సెటిల్మెంట్ ఎలా ఉంది, ఈ డీటెయిల్స్ అన్నిటిని చూసుకొని తీసుకోవచ్చు. లేదు నేను ఎక్కడి నుంచి తీసుకున్నాను అంటే, నేను హెచ్డిఎఫ్సి ఎర్గో రిలేటెడ్ గా తీసుకున్నాను ఈ పాలసీ. నా ఫ్యామిలీ రిలేటెడ్ గా ఐసిఐసిఐ ఎలివేట్ తీసుకున్నాను. ఈవెన్ ఆదిత్య బిర్లా వాళ్ళు కానీ, మణిపాల్ సిగ్నా, వీటి రిలేటెడ్ గా కూడా నాకు బెటర్ ఒపీనియన్ ఉంది. వీటిని ఒకసారి ఫస్ట్ చూసుకోండి. మీకు నచ్చిన పాలసీ తీసుకోండి. నీవే బూపా కానీ, కేర్ కానీ ఫీచర్స్ పరంగా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. అంటే ఫీచర్స్ చాలా ఎక్కువ ఉంటాయి. బట్ అల్టిమేట్ గా నేను ఓన్లీ ఫీచర్స్ నే కాదు, వాళ్ళ బ్రాండ్ అండ్ రెప్యుటేషన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్లైమ్స్ రిలేటెడ్ గా ఎలా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు, ఎలా హాస్పిటల్లోకి వెళ్ళి క్యాష్లెస్ క్లైమ్ అడుగుతున్నప్పుడు ఎలా వాళ్ళు ట్రీట్ చేస్తున్నారు అనేది కూడా నేను కన్సిడరేషన్ లో తీసుకున్నవి ఇవి. ఒకసారి మీరు వెళ్ళి చెక్ చేసుకొని తీసుకోవాలా లేదనే తర్వాత అసలు ఎంత పడుతుంది, మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఎంత పడుతుంది ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. దాని తర్వాత ఆలోచించి ఎక్కడ తీసుకోవాలో మీరు అక్కడ తీసుకోండి. ఇక్కడ అక్కడ అని కాదు, మీరు నచ్చిన దగ్గర తీసుకోండి. మీకు మీ ఫ్యామిలీకి అయితే ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలని గుర్తుంచుకోండి. దీన్ని మాత్రం నిర్లక్ష్యం చెయ్యొద్దు. ఇక వీడియోని కంటిన్యూ చేద్దాం. ఇక్కడ నేను చెప్పిన ఎక్సెల్ షీట్ మీకు ఉపయోగపడుతుంది. ఇది ITR 3 ఎక్సెల్ షీట్. ఇందులో ఎక్సెల్ షీట్ ని మీరు ఎలా వాడాలి అండ్ మీ రిలేటెడ్ గా ఉన్న టోటల్ డీటెయిల్స్, మీరు ITR డిపార్ట్మెంట్ కి ఏ డీటెయిల్స్ అయితే అప్లోడ్ చేస్తారో ఆ డీటెయిల్స్ అన్ని ఇక్కడ అడుగుంటారు. ఆ డేటా అంతటిని ఇక్కడ మీరు ఎంటర్ చేస్తే కాంపిటీషన్ మీకు ఇక్కడ వస్తుంది. అండ్ మీరు ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్, క్యాపిటల్ అకౌంట్ లో ఎంటర్ చేస్తున్న డేటా కూడా కాంపిటీషన్ లోకి ఆటోమేటిక్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు సోర్స్ ఆఫ్ ఫండ్, అప్లికేషన్ ఆఫ్ ఫండ్ అంటే బ్యాలెన్స్ షీట్ లో మనకి ఏముంటుంది? జనరల్ గా స్టాక్ మార్కెట్ గురించి తెలిసిన వాళ్ళకి అడుగుతున్నాను. బ్యాలెన్స్ షీట్ లో ఏముంటాయి? అసెట్స్ ఉంటాయి, లయబిలిటీస్ ఉంటాయి కదా. సోర్స్ ఆఫ్ ఫండ్ లయబిలిటీస్ అవుతాయి, అప్లికేషన్స్ ఆఫ్ ఫండ్ అసెట్స్ అవుతాయి. సోర్స్ ఆఫ్ ఫండ్ లయబిలిటీస్, అప్లికేషన్ ఆఫ్ ఫండ్ అసెట్స్. సో సోర్స్ ఆఫ్ ఫండ్ లో మన లయబిలిటీస్ ఎక్కడ పెట్టేదానికి అవకాశం ఉంటుందంటే ప్రొప్రైటరీ ఫండ్ అని ఉందా అక్కడ. సో ఇక్కడ ప్రొప్రైటరీ ఫండ్ ఆర్ ప్రొప్రైటరీ క్యాపిటల్ ఎంత అనేది మనం పెట్టాలంటే, సో ఇక్కడ ఏం పెట్టాలనేది ఎక్సెల్ షీట్ ద్వారా డిరైవ్ చేద్దాం. అందుకోసం ఎక్సెల్ షీట్ లో కంప్యూటేషన్ పక్కన ప్రాఫిట్ అండ్ లాస్ దగ్గరకు వచ్చి మీకు ఫ్యూచర్స్ ద్వారా, ఆప్షన్స్ ద్వారా, షార్ట్ టర్మ్ లాస్ ఆర్ గెయిన్, లాంగ్ టర్మ్ లాస్ ఆర్ గెయిన్, LTCG, STCG, ఇంట్రాడే యాక్టివిటీ, ఎంతెంత మీ రిలేటెడ్ గా లాభాలు వచ్చాయి, నష్టాలు వచ్చాయి అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ దగ్గర ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ దగ్గర పెట్టాలి. లెట్స్ సే ఫ్యూచర్స్ రిలేటెడ్ గా మీరు ఏ ట్రేడ్ చేయలేదు, 0 పెట్టేసేయండి. ఆప్షన్స్ రిలేటెడ్ గా ట్రేడ్ చేశారు, అందులో మీకు ఒక 2,50,000 దగ్గరగా ప్రాఫిట్ వచ్చింది అనుకుందాం, అది ఇక్కడ వేసేయండి. షార్ట్ టర్మ్ ట్రేడింగ్, ఒక రోజు కంటే ఎక్కువ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, ఒక రోజు కంటే ఎక్కువ సంవత్సరం కంటే తక్కువ, దాని ద్వారా మీకు ఒక 2 లక్షల దగ్గరగా లాభం వచ్చింది, అది వేసేసేయండి. లాంగ్ టర్మ్ ఒక 5 లక్షల దగ్గరగా ప్రాఫిట్ ఈసారి బుక్ చేశారు అనుకుందాం, 5 lakhs దగ్గరగా, అది కూడా ఇక్కడ మెన్షన్ చేసేయండి. సో టోటల్ గా చూస్తే మీకు 9,50,000 దగ్గరగా ప్రాఫిట్ మీకు కనిపిస్తూ ఉంటుంది. అది మీరు బ్యాలెన్స్ షీట్ దగ్గరకు వచ్చారనుకోండి, అది మీకు నెట్ ప్రాఫిట్ లో రిఫ్లెక్ట్ అయిపోయి ఉంటుంది. 9,50,000 మీకు ప్రాఫిట్ వచ్చిందని. అలా కాకుండా లెట్స్ సే నాకు FNO లో నాకు ఒక 10 lakhs దగ్గరగా లాస్ వచ్చుంటే, -10 lakhs దగ్గరగా నాకు లాసే వచ్చుంటే, మొత్తానికి నాకు 3 lakhs లాస్ కదా. మిగతావన్నీ షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్, మిగతా అన్ని నాకు పోను. ఓవరాల్ గా నాకు FNO లో లాస్ రావడం కారణంగా 7 lakhs షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ లో లాభం వచ్చినా దాన్ని 10 lakhs నుంచి తీసేస్తే టోటల్ గా 3 lakhs లాస్ కదా. ఆ 3 lakhs లాస్ నాకు ఇక్కడ పడిపోయి ఉంటుంది అనమాట. బట్ ఇదంతా చేయడానికి అసలు నా క్యాపిటల్ ఎంత ఉండేది? లెట్స్ సే నా దగ్గర 10 lakh క్యాపిటల్ ఉందంటే 3 lakh నాకు ప్రెసెంట్ ఇయర్ లాస్ రావడం కారణంగా 7 lakh నాకు మిగిలింది అని చెప్తున్నానా? ఇది ప్రొప్రైటర్ ఫండ్. ఒకవేళ నాకు ఇక్కడ ప్రాఫిట్ వచ్చింటే, ఇందాక మనం మార్చాం, లెట్స్ సే ఇక్కడ నాకు ప్రాఫిట్ వచ్చింటే 10 lakhs ప్రాఫిట్ నాకు ఆప్షన్స్ నుంచి వచ్చింది, మొత్తం కలిపితే 17 లక్షలు. దెన్ బ్యాలెన్స్ షీట్ దగ్గర కూడా మీకు నెట్ ప్రాఫిట్ 17 లక్షలు ప్లస్ అంతకు ముందు నా క్యాపిటల్ 10 లక్షలు, టోటల్ కలిపితే 27 లక్షలు. ఇది ఇప్పుడు నా ప్రొప్రైటర్ ఫండ్ అయ్యేది. సో వాట్ ఎవర్ మీకు ఆ పర్టికులర్ ఇయర్ లో ఎంత లాభం క్రియేట్ అయింది ఆర్ ఎంత నష్టం క్రియేట్ అయింది, దాన్ని మీకు ఆల్రెడీ ఉన్న క్యాపిటల్ లో నుంచి తీసేస్తే ప్రెసెంట్ మీకు నెట్ ఎంత ఉంది అనేది ఇక్కడ మీరు పెట్టాలి. మొత్తానికి సింపుల్ గా చెప్పనా, ఎవరికి తెలియని వాళ్ళకి ఇంత డేటా కూడా ఎక్సెల్ షీట్ కూడా వెళ్ళి వేయద్దు. అసలు మీ దగ్గర ఇప్పుడు ఎంత ఉంది, ఈ రోజుకి ఎంత ఉందని కాదు, 31st March 2026 కి మీ దగ్గర ఎంత ఉంది అది మనం ఇక్కడ చూపించేసేయాలి. ప్రొప్రైటర్ క్యాపిటల్ దగ్గర ఎంత
ఉందో అంత మీరు చూపించాలి. లెట్స్ సే 31st మార్చ్ అన్ని డేటా డౌన్లోడ్ చేసుకుంటాం మనం. ఆ పాయింట్ లో మన బ్రోకర్ అకౌంట్ లో ఎంత ఉంది, బ్యాంక్ రిలేటెడ్ గా ఎంత ఉంది, మొత్తానికి మన ఫండ్స్ ఎంత ఉన్నాయి అనేది ఇక్కడ వేసేస్తాం. లెట్స్ సే అంతా కలిపితే 31st మార్చ్ 2026 నా దగ్గర ఒక 7,50,000 దగ్గరగా ఉందనుకోండి. 7,50,000 రూపీస్ నా దగ్గర ఉందనుకోండి. అది ప్రొప్రైటర్ క్యాపిటల్ దగ్గర పెట్టేస్తాను. సో అది నా ప్రొప్రైటర్ ఫండ్ దగ్గరికి వెళ్ళిపోతుంది. సోర్స్ ఆఫ్ ఫండ్ సేవ్ చేసేస్తాను. అప్లికేషన్ ఆఫ్ ఫండ్, సో అసెట్స్ ఎంత ఉంటాయో లయబిలిటీస్ కూడా అలా ఉండాలి. లయబిలిటీస్ ఎంత ఉంటాయో అసెట్స్ కూడా అంతే ఉండాలి. సో అప్లికేషన్స్ ఆఫ్ ఫండ్స్ దగ్గరకు వచ్చి నా దగ్గర 7,50,000 నా దగ్గర ఉందని అక్కడ పెట్టేశాను. కానీ దాని అసెట్ ఎక్కడ, ఐ మీన్ అది ఎక్కడుంది, అసలు ఎక్కడుండే అవకాశం ఉంది? ఇన్వెస్ట్మెంట్స్ దగ్గర. మీరు ఏదైనా వాటిల్లో ఇన్వెస్ట్మెంట్స్ చేశారా, అది ప్రెసెంట్ వీటిల్లో అయినా పెట్టేశారా, అక్కడ ఎంటర్ చేసుకోవాలి. లేదు, మెజారిటీ ఎక్కడుండే అవకాశం ఉంది? అది కరెంట్ అసెట్స్, లోన్స్ అండ్ అడ్వాన్సెస్ లో మోస్ట్లీ క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ లో ఉండే అవకాశం ఉంది. అది అక్కడ ఎంటర్ చేసేయండి. బ్యాలెన్స్ విత్ బ్యాంక్స్ ఏదైనా ఉందా, బ్యాంక్ లో ఉందా డబ్బులు, ఆర్ ఈవెన్ మీ బ్రోకర్ అకౌంట్ లో ఉన్న దాంతో మీరు ట్రేడింగ్ చేస్తున్నా అది కూడా అంతే. ఇక్కడే బ్యాలెన్స్ విత్ బ్యాంక్స్ లో ఎంటర్ చేసేయాలి. ఓకేనా? సో బ్యాలెన్స్ విత్ బ్యాంక్స్, బ్రోకర్ దగ్గర ఉన్న, బ్యాంక్స్ దగ్గర ఉన్న ఇది పెట్టేస్తారు. లేకపోతే క్యాష్ హ్యాండ్ లో ఏమైనా పెట్టుకుంటే అది ఇక్కడ ఎంటర్ చేసి 0 పెట్టేస్తున్నాను. బ్యాలెన్స్ విత్ బ్యాంక్స్ ఆర్ బ్రోకర్ దగ్గర అది 7,50,000 దగ్గరగా ఉందంటే కిందకి వచ్చి సేవ్ కొట్టానంటే నా అసెట్, సోర్స్ ఆఫ్ ఫండ్ నా లైబిలిటీస్ తో మ్యాచ్ అయిపోతుంది. దెన్ అప్పుడు నేను కన్ఫర్మ్ ని క్లిక్ చేయొచ్చు. సో దీంతో నా బ్యాలెన్స్ షీట్ కూడా కంప్లీట్ అయింది. మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ మనం టచ్ చేయాల్సిన నీడ్ లేదు. ట్రేడింగ్ అకౌంట్ ఇది మనం రెగ్యులర్ ప్రొఫెషన్ ఆర్ బిజినెస్ రిలేటెడ్ గా ఇన్కమ్స్ ఉంటే ఇది పైన పెట్టుకుంటూ రావచ్చు. కానీ మనది ఒకవేళ ట్రేడింగ్ ఫ్రమ్ ఇంట్రాడే, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్, స్పెక్యులేటెడ్ ఇంట్రాడే కానీ నాన్ స్పెక్యులేటెడ్ బిజినెస్ ఇన్కమ్ లైక్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కానీ ఉంటే కిందకు వచ్చేసామంటే ఇక్కడ ఉంటుంది అనమాట మిగిలిన డేటా అంతా. సో టర్న్ ఓవర్ ఫ్రమ్ ఇంట్రాడే ట్రేడింగ్ అని ఉంటుంది. దీనికోసం నేను స్టార్టింగ్ లో చెప్పిన ఎక్సెల్ షీట్ లో టాక్స్ పిఎన్ఎల్ రిలేటెడ్ గా మనకి డీటెయిల్స్ ఉంటుందా, దాంట్లో మనకి స్టార్టింగ్ లోనే టర్న్ ఓవర్ బ్రేక్ డౌన్ దగ్గర ఇంట్రాడే స్పెక్యులేటివ్ టర్న్ ఓవర్ అని ఉంటుంది. జస్ట్ దాని అక్కడ చూడండి 28,991 అని ఉంది. దాన్ని ఇక్కడ ఎంటర్ చేయండి 28,991. తర్వాత మీకు ఇన్కమ్ ఎంత వచ్చింది ఇంట్రాడే ట్రేడింగ్ నుంచి, ప్రాఫిట్ అండ్ లాస్ ఎంత అనేది అడుగుతారు. మళ్ళీ ఎక్సెల్ షీట్ ఓపెన్ చేయండి. మీకు ఇంట్రాడే రిలేటెడ్ గా వచ్చిన లాస్ 14, ఐ మీన్ నాకు వచ్చిన లాస్ 14,500. దానికి చార్జెస్ ని యాడ్ చేసాం మనం. చాట్ జీపీటీకి ఇచ్చి చార్జెస్ ని కూడా యాడ్ చేయించాం. ఇంట్రాడే రిలేటెడ్ గా మనకి చార్జెస్ 1,999 రూపీస్ దగ్గరగా పడ్డాయి. సో ఆ రెండింటిని కలుపుతున్నాం. దీనికి 1,999 కలిపితే 16,508 రూపీస్. 16,508 రూపీస్ మన ఓవరాల్ లాస్. కాబట్టి ఇది మైనస్ పెట్టుకుంటాం. సో ఇక్కడ మనకు వచ్చింది లాస్ కాబట్టి ఫస్ట్ లో మైనస్ పెట్టి 16,508 రూపీస్ అని పెట్టేస్తాం అనమాట. తర్వాత టర్న్ ఓవర్ ఫ్రమ్ ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ అంటుంది. దానికి మనం ఎక్సెల్ షీట్ ని ఓపెన్ చేసి ఎఫ్ఎన్ఓ దగ్గరికి వచ్చి ఇది ప్రాఫిట్స్, అది కాదు దాని కింద ఆప్షన్స్, ఫ్యూచర్స్, టర్న్ ఓవర్ ఉంటుంది. జస్ట్ మీరు రెండింటిని అలా సెలెక్ట్ చేసుకుంటే కింద మీకు చూపిస్తారనమాట ఎంత టర్న్ ఓవర్ అని. ఇక్కడ ఎంత 44,49,544. అది అక్కడ ఎంటర్ చేస్తాం. 44,49,544 అది అక్కడ ఎంటర్ చేసాం. కింద ఇన్కమ్ ఎంత వచ్చింది, ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ ద్వారా మనకి ఇన్కమ్, ప్రాఫిట్ అండ్ లాస్ ఎంత వచ్చింది అని అడుగుతారు. సో ఇక్కడ మీరు గమనిస్తే ఎఫ్ఎన్ఓ ద్వారా మనకి ఆల్మోస్ట్ ఒక 16,20,000 అనేలా కనిపిస్తుంది. బట్ దాంట్లోంచి మనం ఈ చార్జెస్ అన్నిటిని తీసేయచ్చు. ఇది ఆల్మోస్ట్ ఒక 1,70,000 దగ్గరగా ఉంది. సో ఆల్మోస్ట్ 1,70,144 దగ్గరగా దీంట్లోంచి తీసేయచ్చు అనమాట. సో ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేద్దాం. ప్లస్ సో దీంట్లో నుంచి 1,70,144 ని తీసేస్తే ఇది మనకు వచ్చిన ఫైనల్ ప్రాఫిట్ 14,50,000 దగ్గరగా. 14,50,000 దగ్గరగా మనకు వచ్చిన ప్రాఫిట్ ని యాడ్ చేసి కన్ఫర్మ్ క్లిక్ చేస్తున్నాను. దీంతో మన ట్రేడింగ్ అకౌంట్ కూడా కన్ఫర్మ్ అయింది. తర్వాత పిఎన్ఎల్ డెబిట్ ప్రాఫిట్ అండ్ లాస్ అని ఉంటుంది, డెబిట్ అని. అక్కడ ఎడిట్ ని క్లిక్ చేసి మీకు కరెంట్ బిల్ వస్తున్నా, ఎక్కడైనా రెంట్ తీసుకొని మీరు ట్రేడింగ్ చేస్తున్నారన్నా, లేదా ఏదైనా చిన్న చిన్న ఎక్స్పెన్సెస్ ఉంటున్నా, మీ రిలేటెడ్ గా ఏముంటున్నా సరే ఇక్కడ ఎక్స్పెన్సెస్ ని పెట్టుకోవచ్చు అనమాట. సో రిలవెంట్ హెడ్స్ లో ఎక్స్పెన్సెస్ ని పెట్టండి. ఆర్ మీరు ఎక్కడైనా వడ్డీకి తీసుకొచ్చి దాన్ని చేస్తున్నా సరే ఆ వడ్డీని కూడా మీరు ఎక్స్పెన్స్ గా చూపించుకోవచ్చు. అండ్ అదర్ ఎక్స్పెన్సెస్ మీరు ఏదైనా ఉంటే దాన్ని ఇక్కడ మెన్షన్ చేసుకొని దాన్ని మీరు ఎక్స్పెన్స్ గా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ గా కూడా బెనిఫిట్ ఉంటుంది ఎఫ్ఎన్ఓ రిలేటెడ్ గా ట్రేడింగ్ కి. ఇదంతా ఓకే అనుకుంటే కన్ఫర్మ్ ని క్లిక్ చేయండి. నెక్స్ట్ అదర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అది మనకేం అవసరం లేదు. కలిసి మీరు కావాలనుకున్నా దాన్ని క్లిక్ చేసి ఇంక ఇక్కడ ఉంటున్న ఫర్దర్ డీటెయిల్స్ ఏదైనా ఉంటే మీరు చెక్ చేసుకొని కన్ఫర్మ్ క్లిక్ చేసేయండి. తర్వాత స్కెడ్యూల్ సాలరీ, ఇది నేను ఐటీఆర్ 1 రిలేటెడ్ గా చెప్తున్నప్పుడు డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇది మన టీమ్ మెంబర్ అకౌంట్ కాబట్టి ఆ టైంలో కూడా తినే అకౌంట్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంత సాలరీ ఉంది, తనకి ఆల్రెడీ ఇంత డిడక్షన్ ఉంది అనేది అంతా కూడా మీకు ఐటీఆర్ 1 లో క్లియర్ గా ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో సాలరీ రిలేటెడ్ గా ఉంటున్న డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయండి. మనం ఇందాక ఎంటర్ చేసుకుంది ఉంది కదా ఇంట్రాడే రిలేటెడ్ గా లాస్ ఎంత అనేది ఉంటుంది. తర్వాత క్యాపిటల్ గెయిన్స్
క్యాపిటల్ గెయిన్స్ రిలేటెడ్ గా ITR 2 వీడియోలో డీటెయిల్డ్ గా చెప్పాను. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, 111A, 112A, 111A షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, 112, 112A లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. వీటి రిలేటెడ్ గా మనం ఎలా వాటిని ఈచ్ హెడ్ రిలేటెడ్ గా అప్లై చేసుకుంటూ ఎలా మనం షో చేయాలన్న డేటా కూడా ITR 2 లో డీటెయిల్డ్ గా ఉంటుంది. నేను ఏం చేస్తానంటే శాలరీ రిలేటెడ్ గా ఉంటుంది ఎగ్జాక్ట్ టైమింగ్, జస్ట్ దట్ మీరు ఆ లింక్ క్లిక్ చేస్తే అక్కడికి వెళ్ళిపోయేలాగా. క్యాపిటల్ గెయిన్స్ రిలేటెడ్ గా కూడా ఎగ్జాక్ట్ గా లింక్ క్లిక్ చేస్తే అది ఎక్స్ప్లెయిన్ చేసేలాగా. బికాస్ ఇది ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేయడానికి 10-15 మినిట్స్ పడుతుంది. ఈజీగా ఒక 2 అవర్స్ వెళ్ళిపోతుంది అనమాట వీడియో. ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మళ్ళీ ఇంకొకసారి దీనికి ITR 2 వీడియో ఉంటుంది, డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. సో రెండింటిని ఫైల్ చేసుకుంటారు. సో ఇది 112A కూడా మనకి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కిందకి వస్తుంది. ఒకవేళ మీకు డివిడెండ్ అండ్ అదర్ సోర్సెస్ ద్వారా ఏదైనా ఇన్కమ్ ఉంటే స్కెడ్యూల్ అదర్ సోర్సెస్ దగ్గర క్లిక్ చేసి అదర్ ఇన్కమ్స్ దగ్గర మీకు ఏదైనా డివిడెండ్ ఇన్కమ్ కానీ ఇంట్రెస్ట్ ఇన్కమ్ కానీ ఏదైనా పడుంటే దాన్ని ఇక్కడ మెన్షన్ చేసుకుంటారు. కరెంట్ ఇయర్ లాస్ రిలేటెడ్ గా మీకు ఇక్కడ డేటా కనిపిస్తుంది. మీ రిలేటెడ్ గా వచ్చిన శాలరీ ఎంత, స్టాండర్డ్ డిడక్షన్ పోను వచ్చిన శాలరీ ఎంత, బిజినెస్ ఇన్కమ్ ఎంత, ఏదైనా అదర్ సోర్సెస్ ద్వారా మీకు ఇన్కమ్ వచ్చుంటే అదెంత అనేది ఇక్కడ పడుతూ కరెంట్ ఇయర్ మీ రిలేటెడ్ గా యాక్టివిటీ అంతా కూడా ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. కన్ఫర్మ్ క్లిక్ చేస్తున్నాను. అండ్ గత ఇయర్ లో ఏమైనా మీరు లాస్ ఇప్పటికి క్యారీ చేసుకుంటా ఉంటే డాట్ ఫార్వర్డ్ లాసెస్ దగ్గరకు వస్తుంది. అది ఇప్పుడు ఉంటున్న దాంట్లో సెట్ ఆఫ్ అయి మీరు నెక్స్ట్ ఇయర్స్ కి కంటిన్యూ చేసుకోవచ్చు. అది స్కెడ్యూల్ దగ్గర మీరు గమనించవచ్చు. సో దీని రిలేటెడ్ గా కూడా జస్ట్ నేను కన్ఫర్మ్ క్లిక్ చేస్తున్నాను. కరెంట్ ఇయర్ ఫార్వర్డ్ లాసెస్, సో జస్ట్ కన్ఫర్మ్ క్లిక్ చేస్తున్నాను. స్పెషల్ ట్యాక్స్ రేట్స్ పడతాయి కదా మనకి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ రిలేటెడ్ గా. సో అవి ఏమైనా ఉన్నాయనుకోండి అవి దీంట్లో మనకి మెన్షన్ అవుతాయి స్పెషల్ ట్యాక్స్ రేట్స్ దగ్గర. సో దాన్ని మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో చెక్ చేసుకున్న తర్వాత జస్ట్ కన్ఫర్మ్ ని క్లిక్ చేసి డిడక్షన్స్ సెక్షన్ 6A అండర్లో మనం ఒకవేళ ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ లో ఉంటే ఈ సెక్షన్స్ అన్నిటిని మనం ఎలిజిబుల్ అవుతాం. అప్పుడు వాటిని ఇక్కడ కూడా ఫైల్ చేసుకుంటూ ప్రొసీడ్ అవ్వచ్చు. ఏ సెక్షన్స్ అండర్ లో మీకు ఇవన్నీ ఫైల్ చేసుకోవచ్చు అనేది నేను ఈ వీడియోలో డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది ఒకసారి మీరు చెక్ చేయండి మీరు ఓల్డ్ ఇన్కమ్ ట్యాక్స్ రెజ్యూమ్ లో ఉంటే. కానీ గుర్తుంచుకోవాలి మనం ఇక్కడ ఆటోమేటిక్ గా న్యూ ఇన్కమ్ ట్యాక్స్ రెజ్యూమ్ లో ఉంటాం. మనం ఓల్డ్ ఇన్కమ్ ట్యాక్స్ రెజ్యూమ్ లోకి వెళ్ళాలంటే ఫార్మ్ 10IEA ని మనం ఫైల్ చేయాలి. యూజువల్ గా నార్మల్ సాలరీడ్ పీపుల్ అయితే ఎన్నిసార్లైనా న్యూ నుంచి ఓల్డ్, ఓల్డ్ నుంచి న్యూ కి మూవ్ అవ్వచ్చు. బట్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఏంటంటే ఏదైనా ఓల్డ్ లో ఉన్నా న్యూ లో ఉన్నా ఆటోమేటిక్ గా మనం న్యూ లో ఉంటాం. ఓల్డ్ లోకి వెళ్ళాలంటే సెక్షన్ 10IEA ని మనం ఫైల్ చేస్తాం. ఒకవేళ మళ్ళీ ఓల్డ్ నుంచి న్యూ కి రావాలనుకుంటే ఇంకొకసారి మళ్ళీ IEA ని ఫైల్ చేయాలి. ఫార్మ్ 10IEA ని ఫైల్ చేయాలి. లెట్స్ సే ఇప్పుడు నేను న్యూ లో ఉన్నాను, ఆటోమేటిక్ గా నేను ఓల్డ్ కి వెళ్ళాలనుకున్నాను. ఫార్మ్ 10IEA ని నేను ఫైల్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ నేను చాలా సంవత్సరాల పాటు ఓల్డ్ లోనే ఉంటాను. ప్రెసెంట్ న్యూ లోంచి ఆటోమేటిక్ గా న్యూ లోంచి ఓల్డ్ కి ఒక ఫామ్ ని ఫిల్ చేయడం ద్వారా ఫార్మ్ 10IEA ని ఫైల్ చేయడం ద్వారా ఓల్డ్ లోకి వెళ్ళిపోయాను. నెక్స్ట్ సంవత్సరాలు ఎప్పుడు ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. నేను ఇంకా ఓల్డ్ లోనే ITR ని ఫైల్ చేసుకుంటూ వస్తాను. కానీ నేను మళ్ళీ న్యూ లోకి రావాలంటే ఇంకొకసారి ఫార్మ్ 10IEA ని ఫైల్ చేయాలి. 2 సార్లు మాత్రమే ఒకరు వాళ్ళ లైఫ్ టైమ్ లో ఈ ఫామ్ ని ఫిల్ చేయగలరు. సో మీరు డిఫాల్ట్ గా న్యూ లో ఉంటారు. ఓల్డ్ కి వెళ్తే ఇంకొకసారి మళ్ళీ న్యూ కి రాగలరు అంతే. మళ్ళీ ఇంకా మారలేరు, ఇంకా అయిపోయినట్టే. నార్మల్ సాలరీడ్ వాళ్ళు ఎన్నిసార్లైనా మారచ్చు. సో కన్ఫర్మ్ క్లిక్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ట్యాక్స్ కాంపిటీషన్ దగ్గరికి వస్తున్నాను. ఇక్కడ మన సాలరీ, క్యాపిటల్ గెయిన్స్, మన FNO రిలేటెడ్ ఇన్కమ్ మొత్తం పడుతుంది అనమాట. సో తనకి ఎంత ఇన్కమ్ ఫైనల్ గా అనేది కూడా ఇక్కడ మొత్తం కనిపిస్తుంది. ఇది మన రిలేటెడ్ గా మనం ఎక్స్పెక్టెడ్ కి దగ్గరగానే ఉందా లేదా అంత అనేది మనం ఇక్కడ చెక్ చేసుకోవాలి. తర్వాత ట్యాక్స్ పెయిడ్ దగ్గరికి వచ్చి ఇక్కడ మీకు సాలరీ రిలేటెడ్ గా కట్టిన TDS ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఫార్మ్ 16 రిలేటెడ్ గాను మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దాని తర్వాత మీకు ఏదైనా బ్యాంక్ ఇంట్రెస్ట్లు వీటి రిలేటెడ్ గా ఏదైనా కట్టిన TDS అన్ని ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి. ఏదైనా మీరు పెద్ద పెద్ద ట్రాన్సాక్షన్స్ చేస్తే ఆర్ ఎక్కడికైనా ఫండ్స్ పంపిస్తే కట్టిన TCS అన్ని ఇక్కడ కనిపిస్తుంటాయి. మీరు చేసిన అడ్వాన్స్డ్ ట్యాక్స్ పేమెంట్స్ అని ఇక్కడ మీకు కనిపిస్తుంటాయి. వాటన్నిటిని చూసి కన్ఫర్మ్ చేసుకొని ఫైనల్ గా కాంపిటీషన్ ఆఫ్ ట్యాక్స్ లయబిలిటీని క్లిక్ చేసి మీ రిలేటెడ్ గా డేటా అంతటిని ఒకసారి వెరిఫై చేసుకొని గతంలో చూపించినట్లు ఇలా వెరిఫై చేసుకుంటే మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ అవుతున్నట్టు పే చేసుకొని ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ని ఫైల్ చేసుకోవచ్చు. సో హోప్ మీకు దీని రిలేటెడ్ గా ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందని. ఈ ఎక్సెల్ షీట్స్ ఉన్నాయా స్పెషల్ గా ఇది మీరు పూర్తి వివరాలని ఎక్సెల్ షీట్ లో అందిస్తే దీని పక్కన మీకు ఇంకా డేటా కనిపిస్తుంటది. ఇంకా దీంట్లో క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత అని కూడా యాడ్ చేసుకుంటూ వచ్చారనుకోండి. ఒక్కొక్క బ్రోకర్ రిలేటెడ్ గా మీ బ్యాంక్స్ లో ఎంత ఉంది, మీ బ్రోకింగ్ అకౌంట్ లో ఎంత ఉంది, ఇదంతా క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉందని క్యాపిటల్ అకౌంట్ లో కూడా వేసుకొని వచ్చారంటే ఎగ్జాక్ట్ గా మీరు ప్రొప్రైటరీ ఫండ్స్ దగ్గర ఎంత పెట్టాలి అండ్ మీరు ఏదైనా ఇతర అమౌంట్స్ ని దేంట్లో అయినా పెట్టుకొని ఉంటున్నా దాన్ని కూడా ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. P&L డేటాని లైక్ ఎగ్జాక్ట్ గా మీకు FNO లో ఎంత లాస్ వచ్చింది, ఎంత గెయిన్ వచ్చింది అనేది మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు. మీరు ఎంత కొన్నారు, FNO లో మీరు ఎంత కొన్నారు, ఎంత కమ్మారని పెడితే లాభం ఇక్కడ వస్తుంది. అదంతా అవసరం లేదంటే జస్ట్ ఇక్కడ ప్రాఫిట్ ని ఎక్కడ సేల్స్ దగ్గర జస్ట్ ప్రాఫిట్ ని ఎంటర్ చేయండి. సేల్ అమౌంట్ కాకుండా
కాకుండా ప్రాఫిట్ ని ఎంటర్ చేయండి, అదే ప్రాఫిట్స్ కింద తీసుకొస్తుంది. అండ్ అదే మీకు కాంపిటీషన్ లో కూడా తీసుకొచ్చేస్తుంది. అదే మీకు ట్యాక్స్ ఎంత, నెట్ ట్యాక్స్ ఎంత కట్టాలో కూడా చెప్పేస్తుంది. ఇన్ఫాక్ట్ దీంట్లో మీకు ఏదైనా ఎర్రర్స్ అనిపించినా దాన్ని మీరు ఇక్కడ ఫార్ములాస్ ని మార్చి కూడా మీరు అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. ఇన్స్ట్రక్షన్స్ మీకు ఫస్ట్ పేజ్ లో ఉంటాయి. బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్, క్యాపిటల్ అకౌంట్ మొత్తం డీటెయిల్స్ కూడా ఇందులో మీకు లభిస్తాయి. ఈ లింక్ కూడా డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది, ఒకసారి గమనించండి. అండ్ ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్ అనిపిస్తే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేస్తూ కంటెంట్ నచ్చుంటే లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇప్పటి వరకు మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోకపోతే ITR 3 ఫైల్ చేస్తున్నారంటేనే మీకు మంచి ఇన్కమ్ ఉంటూ ఉంటుంది. మేబీ మీకు కంపెనీ రిలేటెడ్ గా ఇన్సూరెన్స్ ఉండొచ్చు, ఆర్ గవర్నమెంట్ రిలేటెడ్ గా కూడా మేబీ ఇన్సూరెన్స్ కంటిన్యూ అవుతూ ఉండొచ్చు. బట్ బిలీవ్ మీ, మీకంటూ మీ ఫ్యామిలీ కంటూ ఒక పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే అనుకోని పరిస్థితులు ఏదైనా ఒక మేజర్ హెల్త్ ప్రాబ్లం మనకి ఆ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరికి వస్తున్నా అది భారీగా మన బ్యాంక్ అకౌంట్ లో ఉన్న డబ్బుల్ని తీసుకువెళ్ళిపోతుంది. బండన్నాక రిపేర్స్ ఎంత కామన్, మనిషి అన్నాక వచ్చే ప్రాబ్లమ్స్ కి హాస్పిటల్ వెళ్ళడం కూడా అంతే కామన్. ఇన్ ఫ్యూచర్ ఏదో ఒక పాయింట్ లో మనం మన ఫ్యామిలీ మెంబర్స్ వెళ్లాల్సి రావచ్చు, వెళ్ళకూడదని అనుకుందాం. బట్ వెళ్లాల్సి వచ్చినప్పుడు మన బ్యాంక్ లో ఉన్న డబ్బులు కాదు, ఇన్సూరెన్స్ వాడి డబ్బుల్ని బ్యాంకు కట్టాలంటే లక్షల్లో డబ్బులు మన బ్యాంక్ నుంచి వెళ్ళకూడదంటే ప్రతి ఒక్కరికి ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉండాలి. నేను తీసుకున్న హెల్త్ ఇన్సూరెన్స్ ఇది, మా ఫ్యామిలీ మెంబర్స్ తీసుకున్నది ఇది. ఈవెన్ ఇవి కూడా మంచివే. ఇటు ఒక లింక్స్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను, వాటిని క్లిక్ చేయండి, మీ డీటెయిల్స్ ని ఫిల్ చేయండి. ఎంత డిస్కౌంట్ లో మీకు ప్లాన్స్ వస్తాయో గమనించండి. దాన్ని బట్టి నెల మీరు ఎంత కడితే ఎన్ని లక్షల పాలసీ మీకు వస్తుంది, తీసుకోవాలా లేదా అనేది దాని తర్వాత డిసైడ్ అవ్వచ్చు. ముందు వెళ్ళైతే చెక్ చేయండి, నెగ్లెక్ట్ చెయ్యొద్దు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.